నెక్స్ట్ స్టెప్ ఎక్కడానికి ఒక జర్నీ, ఒక స్ట్రగుల్ పడింది. అదెంత కష్టమైంది. బట్ డెఫినెట్గా కష్టాలు, అవమానాలు, రిజెక్షన్స్, మోసాలు. మోసం అన్న ఒక మాట, ఒక పదం వాడారు. అది దాన్ని ఎలా ఫేస్ చేశారు? చాలా బాధపడతాం సార్. ఆ పాయింట్లో భయంకరమైన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. అవతల అలాంటివి చేసేవాళ్ళేమో పెద్ద మనుషులు, ఇలాగే ఏంటి మరీ ఇదేంటి అనే ఒక ఫీలింగ్ వస్తుంది. డబ్బులు పోగొట్టుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఇంకో హీరోని ఓకే చేసుకున్నారు వాళ్ళు ముందే, నన్ను పిలవకముందే అంతా యాక్టింగ్ చేయించారు, అలా కుదరలేదు. సో వాళ్ళకి అతనికి చూపించడానికి ఒక రిఫరెన్స్ పాయింట్ కింద నాతో చేస్తున్నారు. విశ్వంబర్ మీద మీ ఒపీనియన్? నచ్చలేదు, బట్ అదేదో పిక్నిక్ లాగా నేను ఎంజాయ్ చేస్తున్నాను అలౌ చేశారు. హనుమాన్ గనక అంత పెద్ద హ్యూజ్ హిట్ కాకపోయి ఉంటే మీరా ఈ స్థాయిలో ఉండేదా? ఏదో మార్కెట్ ఉంది కదా, లేకపోతే హనుమాన్ హిట్ అయింది కదా, హనుమాన్ హిట్ అయింది కదా, సేల్ ఉంది కదా. ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి విజువల్ ఇదివరకు చూస్తుండరు అని చెప్పారు. నిజంగా మనకి రియల్ ఇంపాక్ట్ విజువల్ చూసేటప్పుడు అది అనిపించింది. జై హనుమాన్లో ఎంతసేపు కనిపిస్తారు? విఎఫ్ఎక్స్ని మీకున్న బడ్జెట్లో దాన్ని ఎంత గొప్పగా తీసుకురాగలిగారు? అంటే వన్ ఏరియా వేర్ ఐ హ్యావ్ వెరీ వెరీ లెస్ నాలెడ్జ్ ఇస్ విఎఫ్ఎక్స్. విజువల్గా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఒక ఆడియన్గా? మనం ఏదైతే బాగా చేద్దాం పుష్ చేస్తాం అదే జరగదు. సరే ఇది ఎందుకు కొంచెం మీరు చేసిన వాట్ ఎవర్ ఐ వాజ్ సీయింగ్, ఆయన ఉన్న టెన్షన్లో, ఆయనకున్న ఇబ్బందుల్లో, స్ట్రెస్సులు, ఇప్పుడు నేను సినిమాలు చేస్తుంటే నాకే ఒక 200 థింగ్స్ పరిగెడుతూ ఉంటాయి మైండ్లో. హాయ్ అండి. నమస్తే సార్. నమస్తే. నమస్తే. అరే ఎప్పుడు కనిపించినా కాలేజీకి వెళ్ళే పిల్లాడు, ఇప్పుడే హై స్కూల్ నుంచి బయటకు వచ్చాడు, కాలేజీకి వెళ్తున్నాడు, అలాంటి వైబ్ కనిపిస్తుంది మీలో. యంగ్ అండ్ ఎనర్జెటిక్ అనొచ్చా? అంతే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, మన పిల్లాడే ఇప్పుడే స్కూల్ నుంచి హై స్కూల్ నుంచి కాలేజీకి వెళ్తున్నాడు అన్నట్టు ఉంటుంది. నాకే కాదు, తెలుగు ఆడియన్స్ అందరికీ ఇలాగ ఉంటుంది. అంటే ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ అండ్ హ్యాపీ సార్. ఎంతో ఇంపాక్ట్ చిన్నప్పుడు నేను చేసిన సినిమాలు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసుంటే వాళ్ళు మన ఇంట్లో పిల్లోడని అనుకుని అది అంతగా నేను చిన్నప్పుడు చేసిన పాత్రలు గుర్తుపెట్టుకుని ఉంటారు. ఎంత ఓన్ చేసుకుని ఉంటే అది జరుగుద్ది. స్టెప్స్ ఉంటాయి కొన్ని, చైల్డ్హుడ్ టు హీరో, ఇది స్టెప్ ఎవరికైనా ఒక ఆశ ఉంటుంది అందరికి. కానీ మీ విషయంలో ఏం జరిగిందంటే చైల్డ్హుడ్ టు సూపర్ హీరో, మధ్యలో చాలా ఏం లేదు సార్. మధ్యలో చేసా కదా సార్, నేను మళ్ళీ క్యారెక్టర్లు చేసుకున్నాను. ఓ బేబీ చేశాను, జాంబిరెడ్డి చేశాను, అద్భుతం చేశాను, ఇష్క్ చేశాను. ఇట్ వాజ్ నాట్ అ స్మాల్ జర్నీ సార్. ఇవి చేసినవి చేయడానికి పడిన కష్టం అది మీకు తెలుసు. మీకు పర్సనల్గా మీరు నన్ను చూస్తూనే ఉన్నారు, నేను ప్రయత్నాలు చేసే రోజులో కూడా. సో అదొక 6 years జర్నీ. సో స్మాల్ జర్నీ అయితే కాదు. చూసేవాళ్ళకి అర్థం అవుతుంది వెనకాల నుంచి, దగ్గర ఉండి చూసేవాళ్ళకి. మీరు చూస్తున్నారు కాబట్టి. కాకపోతే అండి అంత ఈజీ కాదు. చైల్డ్ యాక్టర్గా 50 సినిమాలు చేసేసి మనకి హీరో నెక్స్ట్ స్టెప్పే హీరో అనిపిస్తుంటుంది దూరం నుంచి చూసే వాళ్ళకి. ఎందుకంటే మనం చాలా మంది చూసాం అలా. కానీ ఆ నెక్స్ట్ స్టెప్ ఎక్కడానికి ఒక జర్నీ, ఒక స్ట్రగుల్ పడింది. అదెంత కష్టమైంది? అందరిలాగే సార్. కష్టాలు, డిప్రెషన్లు. అంటే టచ్ వుడ్ ఒకటేంటంటే, నాకు మిగతా వాళ్ళు కష్టపడినట్టు మరీ వాళ్ళు మేము ఊరు నుంచి సూట్ కేసు పట్టుకోవచ్చు, అలాంటి ఇబ్బంది నాకు లేదు. సో ఐ హ్యావ్ అ షెల్టర్, ఐ హ్యావ్ ఫుడ్ టు ఈట్ అండ్ ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్ లోపల ఉంది. ఎందుకంటే ఆల్రెడీ చిన్నప్పుడు ఒకసారి చేసున్నాం కాబట్టి ఓకే వీ కెన్ డూ ఇట్. ఇట్ ఈస్ జస్ట్ టేకింగ్ టైమ్ అనే ఒక ఫీలింగ్. బట్ డెఫినెట్గా కష్టాలు, అవమానాలు, రిజెక్షన్స్, మోసాలు, సినిమాల గురించే, సినిమాలకు సంబంధించి మోసాలు అవన్నీ చూసి వచ్చాను. బట్ అదేదో నేను ఎంత చేశాను అంత చేశాను అని చెప్పుకుందాం అని నాకు అసలు ఎప్పుడు ఉండదు సార్. ఎందుకంటే అలాంటి రోజులన్నీ చూశాను కాబట్టి ఇవాళ నాకంటూ ఒక సెల్ఫ్ ఇండివిజువాలిటీ ఇలా ఫామ్ అయి ఉంటుంది. నా ఐడియాలజీ ఇలా ఫామ్ అవ్వడానికి, లేకపోతే నేను హ్యూమన్ బీయింగ్గా ఇలా మారడానికి ఆ జర్నీ అంతా నాకు తోడ్పడిందని నేను భావిస్తాను సార్. స్ట్రైట్ అవే నిజంగానే ఒక పెద్ద హిట్ వచ్చేసి రాగానే రెడ్ కార్పెట్ కష్టమైపోయేది. చాలా దాన్ని హ్యాండిల్ చేయడం కష్టం. కరెక్ట్, చాలా కష్టమైపోయేది.
సో ఆ చూసిన రోజులన్నీ నన్ను ఆ కష్టాలు అవన్నీ చేసిన రోజులు నన్ను ఇవాళ ఇలా ఉంచాయని నేను నమ్ముతాను సార్. సో ఐఎమ్ ఆల్సో హ్యాపీ ఫర్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్, నో రిగ్రెట్స్. ఏదో నేను కష్టపడిపోయాను, అందరికీ కష్టాలు ఉంటుంది, మీ ఫీల్డ్లో మీకు ఉంటుంది, మా ఫీల్డ్లో మాకు ఉంటుంది. జస్ట్ ఏంటంటే సినిమాల్లో పడి కష్టాలు పడి వచ్చిన వాళ్ళు కొంచెం గ్లోరిఫై చేసి చూపిస్తారు. అదేం లేదు, అందరి కష్టాలు ఒకటే, అందరి డిసప్పాయింట్మెంట్స్ ఒకటే, అంతే సార్. సార్ కష్టం వేరు, ఆఫీసుల చుట్టూ తిరగడం, వాళ్ళు ఏదో టైం చెప్తారు ఆ టైంకి మనం అటెండ్ అవ్వడం, లేదంటే కొన్ని కథలు మీరే హీరో అంటారు, ఇదంతా ఓకే. మోసం అన్న ఒక మాట ఒక పదం వాడారు మీరు, అది దాన్ని ఎలా ఫేస్ చేశారు? చాలా బాధపడతాం సార్. ఆ పాయింట్లో భయంకరమైన బాధ, ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. అవతల అలాంటివి చేసే వాళ్ళేమో పెద్ద మనుషులు, అయ్యి ఇలాగే ఏంటి మరీ ఇదేంటి అనే ఒక ఫీలింగ్ వస్తుంది. బట్ తర్వాత ఏంటంటే ఇవాళ వెనక్కి తిరిగి చూస్తే అవన్నీ చాలా చిన్న విషయాలుగా కనిపిస్తాయి మనకి. చిన్న విషయాలు కనిపిస్తే వాళ్ళు కనిపిస్తాం, బాగానే మాట్లాడుకుంటూ ఉంటాము, అన్నీ బాగానే ఉంటాయి. బట్ ఆ రోజుకి నాకున్న మెచ్యూరిటీకి చాలా డెఫినెట్గా చాలా బాధపడ్డాను సార్. అలాంటి సందర్భాలు మల్టిపుల్ ఉన్నాయండి, ఒకటి కూడా కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు హీరో అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చి ప్రేమగా మాట్లాడుతుంటే లోపల ఎక్కడో ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది. నిజంగా ఉండదు సార్ నాకు. నేను చాలా ఈజీగా నెగిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ ఎమోషన్స్ ఎవరి మీదైనా ఉంటే, అంటే నాకు అది కోపం కానీ ఇంకోటి కానీ అవి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. అదేదో అంటారు కదా, పాల పొంగులాగా అంటారు కదా, అలా టప్మని వెళ్ళిపోతాయి. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ మర్చిపోతాను కూడా. నాకు ఎవరో నా క్లోజ్ ఫ్రెండ్స్, లేకపోతే మా మేనేజర్, లేకపోతే ఆ రోజు నాతో పాటు అది ఫేస్ చేసిన నాతో డైరెక్టర్, ఇంకో వాళ్ళు గుర్తు చేస్తే తప్పితే చాలాసార్లు గుర్తు కూడా రాదు నాకు. అండ్ నేను బిలీవ్ చేసేది ఏంటంటే నేను అంత పాజిటివ్గా ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోవడానికి ఒక కారణం కూడా అదే. ఎందుకంటే బ్యాగేజ్ ఉంచుకోను. సరే మీ ఇష్టం, మీ ఇష్టం, నేను నా పని చేసి ఫైనల్గా నేను ఆన్సర్ చేయాల్సింది ఆడియన్స్కి. అక్కడ ఆ పని చేసుకుంటే బెటర్ కదా, ఇవన్నీ ఆలోచించబోదులే. కొన్ని విషయాల్లో మతిమరుపు కూడా మంచిదేమో. 100%. డబ్బులు పోగొట్టుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? లేదండి, లేదు. అంటే మరి నేను 53 సినిమాలు చేసి వచ్చాను సార్, అంతటి ధైర్యం నాతో ఎవరు చేయలేదు. డబ్బులు దగ్గర మోసపోవటం అనేది ఏం లేదు. ప్లస్ అంటే మోసాలంటే సార్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకరు నన్ను పిలిచి కథ చెప్పి, ఒక పెద్ద దర్శకులు స్టార్ట్ చేసి మాక్ షూట్ లాగా చేయటం మొదలుపెట్టారు. ఆల్మోస్ట్ 15 days మాక్ షూట్ చేస్తున్నాం. వన్ ఫైన్ డే అదే ప్లేస్కి ఇంకొక హీరో రావడం జరిగింది. ఒక రోజు ఈవినింగ్, అంటే నేను చేస్తున్నాం అంటే మార్నింగ్ టు ఈవినింగ్ అక్కడే ఉండేవాడిని. పొద్దున్నే ఏదో స్కూల్ పిల్లల్లాగా, హాస్టల్ పిల్లల్లాగా పొద్దున్నే 5:30 6:30కి వెళ్ళిపోతే వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెడతారు షార్ట్. అలా చేస్తుండే పెద్ద క్రూ కూడా ఉండేవాళ్ళు కదా, 10 మంది ఉండేవాళ్ళు. నాకు అర్థమైంది కదా, ఏంటి ఇలా చేస్తున్నారు, నన్ను చెక్ చేసుకుంటున్నారేమో అది అనుకునేవాడిని. సో ఆఫ్టర్ పాయింట్ ఒక 15 రోజుల తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, వేరే వాళ్ళు చెప్పడం త్రూ, అటు ఇటు తెలుసుకోవడం త్రూ ఇంకో హీరోని ఓకే చేసుకున్నారు వాళ్ళు. ముందే నన్ను పిలవకముందే అంతా యాక్టింగ్ చేయించారు, అలా కుదరలేదు. సో వాళ్ళకి అతనికి చూపించడానికి ఒక రిఫరెన్స్ పాయింట్ కింద నాతో చేస్తున్నారు. అంటే నన్ను మామూలుగా స్ట్రైట్గా పిలిచి, తేజు ఇది సిచ్యువేషను, యూ జస్ట్ షో, లేకపోతే నేను కెమెరా పెడతాను నువ్వు చేసేసి అంటే అది సరిపోయి ఉండేది. అది నేను ఓకే అని కూడా అనుండేవాడిని, లేకపోతే లేదని ఉండేవాళ్ళం, వద్దులే అని వచ్చేవాళ్ళం, వాట్ ఎవర్ అయి ఉండేది. ఇక్కడ ఏంటంటే మనం యాక్టర్ అయిపోతున్నాం, మనం లీడ్ యాక్టర్ అయిపోతున్నాం అనే ఒక లోపల ఫీలింగ్ ఉంటుంది, అందరికీ చెప్పేసుకుని ఉంటాము, వెళ్ళిపోతాం, ఆడియో లాంచ్ వరకు వెళ్ళిపోతాం సార్, ఊహల్లో ఆడియో లాంచ్ వరకు వెళ్ళిపోతాం. స్పీచ్ కూడా ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. 100% ఆడియో లాంచ్ వరకు వెళ్ళి ఎవరెవరికి థ్యాంక్ యూ చెప్పాలి, అసలు ఇంతటి అవకాశం ఇచ్చిన వాళ్ళు కానీ, ఈ అవకాశం ఇచ్చిన ఈ మనిషిని ఏమో దేవుడుగా చూస్తూ సడన్గా ఒక రోజు తెలిసేపాటికి ఇతను ఇలా తెలిసి చేశాడు, ఇది ఏదో ఒక రోజు నాకు తెలుస్తుంది, తెలిసినప్పుడు నేను బాధపడతాను తెలుసుగా, అయినా కూడా చేశారుగా. అలాంటి సందర్భాలు సేమ్ సీన్ కాదు, ఇలాంటి సీన్స్ 2-3 జరిగినాయి. బట్ ఎవరు అవసరం వాళ్ళది సార్, అంతే. ఆ హీరోకి కానీ ఆ ప్రొడ్యూసర్కి కానీ ఇప్పటి వరకు కూడా రిగ్రెట్ లేదు ఆ విషయంలో? మనతో చెప్పరు కదా సార్, కానీ ఎక్కడో ఒక చోట హాన్ చేస్తుంటుంది చేసిన తప్పు. ఐ డోంట్ నో. కానీ మీ చైల్డ్హుడ్ కెరీర్ ఒకసారి చూస్తే అన్ని పెద్ద సినిమాలే. అవును సార్, అందరూ పెద్ద స్టార్లే. అవును సార్ కదా, అంటే పెద్ద స్టార్ల సినిమాల్లో నన్ను పెట్టుకున్నాను. అవును సార్, అవును. నిజంగా ఇలాంటి కెరీర్ రావడం కూడా ఒక చైల్డ్ యాక్టర్కి పెద్ద విషయం. సెటిల్ ఎలా ఉండేదండి? చిన్నపిల్లాడు 2.5 years
పిల్లాడు చాలా ఫస్ట్ సినిమాకి అంటున్నారు కదా, ఫస్ట్ సినిమా. లక్కీగా సార్ నేను అద్భుతమైన మనుషుల చుట్టూ పెరిగాను సార్. చిరంజీవి గారు, దత్తు గారు, వీళ్ళు యాజ్ హ్యూమన్ బీయింగ్స్ దే ఆర్ రియల్లీ గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్. చిరంజీవి గారు అసలు ఇంకొక చైల్డ్ ఆర్టిస్ట్, ఇతను జస్ట్ ఆన్ లొకేషన్ అలాగా ఎప్పుడూ లేదు సార్. వాళ్ళ ఇంట్లో పిల్లల్ని ఎలా ట్రీట్ చేశారో దానికి సరి సమానంగా ట్రీట్ చేసేవారు నన్ను. అందుకే నాకు అంత ఒక ఫాదర్లీ ఫీలింగ్, ఆయన ఎప్పుడు చూసినా నేను అలా ఉండటము, నాకు ఆయన పట్ల ప్రేమ ఇదంతా అందుకే సార్. అంటే ఐఎమ్ నోబడి, ఆయన సూపర్ స్టారు. మా ఫ్యామిలీకి కానీ సినిమాలకు కానీ దేనికి సంబంధం లేదు. నన్ను ఎక్కడో బయట మా కజిన్ బ్రదర్ షాపింగ్ తీసుకెళ్తే అక్కడ గుణశేఖర్ గారు చూసి నన్ను సినిమాలో పెట్టుకున్నారు. మా ఫాదర్ వద్దంటే కన్విన్స్ చేసి, దత్తు గారు కన్విన్స్ చేసి నన్ను పెట్టించారు. అలా వచ్చినోడిని ఆయన ఉన్న టెన్షన్లో, ఆయనకున్న ఇబ్బందుల్లో, స్ట్రెస్సులు, ఇప్పుడు నేను సినిమాలు చేస్తుంటే నాకే ఒక 200 థింగ్స్ పరిగెడుతూ ఉంటాయి మైండ్లో. మోస్ట్ ఆఫ్ టైమ్స్ పక్కన ఏం జరుగుతుంది, పక్కన ఎవరున్నారు చూసుకోము, వాళ్ళకి అది ఆర్గెన్స్ అనిపించచ్చు, ఏదో మనం ఫోన్లో ఉంటాం, ఏదో ఆలోచిస్తుంటాం, నెక్స్ట్ ఇది ఏదో ఆలోచిస్తుంటాం. అలాంటిది చిరంజీవి గారు ఉన్న లొకేషన్లో ఉన్న ఒక పిల్లోడు తిన్నాడా లేదా, ఎన్నింటికి వచ్చాడు, వాడికి జలుబు చేసిందా, పోనీ జలుబు చేస్తే రేపు పెట్టుకుందాం ఆ షూటింగ్, ఇలాంటి మనుషుల మధ్యలో పెరిగినప్పుడు సార్ అసలు అది అంతకంటే గొప్ప విషయం ఏముంటుంది. అక్కడ నుంచి వచ్చారు, చిరంజీవి గారి ఆశీర్వాదంతో, బ్లెస్సింగ్తో స్టార్ట్ అయిన మీ కెరీర్. ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక ఈవెంట్ చూస్తే మీరు చిరంజీవి గారు ఒకే స్టేజ్ మీద. అంటే ఐ ఫీల్ ఇట్స్ అ ఫుల్ సర్కిల్ సార్. ఆయన ప్రోద్బలం, ఆయన ప్రోత్సాహం, ఆయన ఆశీర్వాదం డెఫినెట్గా ఉంది. అమ్మా నాన్న చిరంజీవి అంటుంటారు ఎప్పుడైనా. అవును. ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా అంత ప్రేమ చూపించారు కదా, ఇప్పుడు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆయన? ఇప్పుడు చిరంజీవి గారా? ఇప్పటికే అంతే సార్. మా ఇంట్లో పిల్లోడు ఈ గ్రో అప్ హియర్ అన్నట్టే ఉంటుంది. అంటే నాతో నేను చాలా ఫార్మల్గా మర్యాదగా జాగ్రత్తగా ఉంటాను. బట్ వెన్ హీస్ టాకింగ్ టు అదర్స్, నా గురించి చెప్తున్నప్పుడు ఆయన హీ ఫీల్స్ వెరీ హ్యాపీ ఫర్ వాట్ ఐఎమ్ డూయింగ్, ఏ రకమైన సినిమాలు చేస్తున్నాను, నాదేం టీజర్ వచ్చిన ఏదైనా వచ్చినా షేర్ చేసుకుంటారు. నాతో కాదు, పక్కన వాళ్ళు తెచ్చాడు చూసావా ఏం చేశారు అని చెప్పారని నాకు వాళ్ళ దర్శకులు, ఆయన దర్శకులు, లేకపోతే ఆయన కలిసిన వాళ్ళు చెప్తుంటారు. అది మోర్ హ్యాపీ, ఆయనకు ప్రౌడ్ మూమెంట్. ఎగ్జాక్ట్లీ, అది నాకు ఎంతటి ఆనందం సార్. అది హనుమాన్ తర్వాత మాట్లాడుకున్నారు. హనుమాన్ తర్వాత నాకు ఫోన్ చేసి ఆల్మోస్ట్ ఒక 20-25 మినిట్స్ సుదీర్ఘంగా మాట్లాడి అసలు నెక్స్ట్ ఎలా ఉండాలి, ఏంటి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, మైండ్ సెట్ ఎలా ఉంచుకోవాలి, ఏంటి, అలా నాకు ఫోన్లో మాట్లాడారు సార్. రోజు నేను వెళ్ళి కలుద్దాం అనుకున్నా, నేను ట్రావెలింగ్, ప్రమోషన్స్, యూఎస్ వెళ్ళటము కుదరలేదు, కానీ బట్ మాట్లాడుకున్నాం సార్. ఇప్పుడు మీరిద్దరు ఒకే జానర్లో సినిమాలు, సోషల్ ఫాంటసీ, ఓల్డ్ కొత్త ఓల్డ్, ఆయన విశ్వంబర్ చేస్తుంటే మీరు మిరాయి చేస్తారు. కరెక్ట్. ఒకే దాదాపుగా ఒకే జానర్ లాంటి సినిమాలు. రైట్. విశ్వంబర్ మీద మీ ఒపీనియన్ ఏంటి, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మా సార్ చిరంజీవి గారికి ఇదేమి కొత్త జానర్ కాదు సార్. ఆయన అంజి అవి చూసి ఫేవరెట్ సినిమా, నా ఫేవరెట్ సినిమా, అవి చూసే మేము ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. సో ఆయనకి అది కొత్త విషయం కాదు. చిరంజీవి సార్ చేసే ఏ సినిమాలో అయినా కథని చాలా బలంగా పట్టుకుంటారు సార్, కథని బలంగా పట్టుకుంటారు. అండ్ సార్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కొన్ని అంశాలు ఉంటాయి కదా, ఏ డాన్స్లు, ఫైట్లు, డైలాగ్స్, అవి మిస్ అవ్వకుండా ఇట్స్ అ ఫ్యాన్ ఫీస్ట్ సార్. అసలు విశ్వంబరాన్ని కానీ మిరాయిని కానీ కంపేర్ చేయడానికి లేదు. ఎందుకంటే నేను అవుట్ అండ్ అవుట్ ఒక విజువల్ స్పెక్టకిల్, ఒక కథని ఎక్సైటింగ్గా, థ్రిల్లింగ్గా చెప్దాం అనే ప్రయత్నం నాది. చిరంజీవి గారు చేసే ప్రతి సినిమా అది అందరి కోరిక మేరకు అది ఒక ఫ్యాన్ ఫీస్ట్ లాగా తయారు చేయాలి. లేకపోతే ఇప్పుడు నేను వెళ్తే నేనే బాధపడిపోతా, ఏం చిరంజీవి డ్యాన్స్ చేయలేదు ఏంటి సినిమాలో అనుకుంటా నేను, చిరంజీవి డ్యాన్స్ చేయకపోతే. సో అది రెండింటినీ అసలు కంపేర్ కూడా చేయలేం. మీరు కూడా కూచిపూడి నేర్చుకున్నారు. అవును సార్, కూచిపూడి నేర్చుకున్నారు. డ్యాన్స్లు, చిరంజీవి గారు డ్యాన్స్లు చూస్తూ వచ్చారు. డ్యాన్స్ చేయాలి, మామూలుగా 28 ఏళ్ళ కుర్రాడు ఎలా ఉంటాడు స్క్రీన్ మీద, అలాంటి క్యారెక్టర్ చేయాలి, అది కూడా దాచేసుకుని ఒక కొత్తగా తేజు కనిపిస్తుంటే డ్యాన్స్లు చేయాలి, రొమాన్స్ చేయాలి, సార్ మనకి కావాల్సింది కాదు కదా సార్, చేయాల్సిన ఆడియన్స్కి ఏం కావాలో అది చేయాలి. వాళ్ళు మన నుంచి ఏం చూద్దాం అనుకుంటున్నారో, వాళ్ళకి ఏది ఎక్సైట్మెంట్ ఇస్తుందో అది చేయాలి. ఇదేదో నాకు ఇవి వచ్చు అని నా విజ్ఞాన ప్రదర్శన లేకపోతే నా ఆర్ట్ ఫామ్ ప్రదర్శన చేద్దాం అనేది ఎప్పుడు ఉద్దేశం ఉండదు. అండ్ నిజంగా కూడా ఏదైనా సినిమా కథ వింటున్నప్పుడు, లేకపోతే డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు, ఎడిట్లో కానీ ఇంకో దాంట్లో కానీ యూ విల్ బీ సర్ప్రైజ్డ్
అసలు ఈ కుర్రాడు ఈ సినిమా హీరోనా అన్నట్టు ఉంటుంది నాతో డిస్కషన్లో ఉంటే. అంటే నిర్మోహమాటంగా నావి ఏవైతే బాగాలేవో, ఎక్కడైతే క్యారెక్టర్ ఆర్కులు లేవో అవి తీసేయటాలు కానీ, లేకపోతే వేరే వాళ్ళు బాగుంటే అవి వర్క్ అవుతూ ఉంటే అవి తగ్గుతూ ఉంటే వాటిని పెంచుకోవటం కానీ, ఇట్స్ నెవర్ అబౌట్ మీ సార్, ఇట్స్ అబౌట్ జట్టు ప్రయోజనం. అల్టిమేట్ గా సినిమా బాగుండాలి, సినిమా హిట్ అవ్వాలి, సినిమా హిట్ అయితేనే మళ్ళీ మా అందరికీ మనుగడ ఉంటుంది. కాబట్టి అదేదో నా కోసం నేను ప్రయత్నించుకోవడం అనేది అసలు ఎప్పుడూ ఉండదు సార్. మీ జీవితాన్ని దిశానిర్దేశం చేసిన 3 F's, 3 F'లు, ఒకటి ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫిల్మ్స్. దీని గురించి మాట్లాడుకుంటే ఫ్యామిలీ గురించి చెప్పండి సార్. మిమ్మల్ని గైడ్ చేసేంత ఫోర్స్. మా ఫ్యామిలీలో ఎవరు ఫిల్మ్స్లో లేరు సార్. ఆరిజిన్ మా ఫాదర్ వాళ్ళు విజయవాడ నుంచి, బట్ హైదరాబాద్ ఎప్పుడో ఆల్మోస్ట్ 40 years ముందు వచ్చి సార్. ఒక ప్రైవేట్ కంపెనీకి ఎంప్లాయ్ మా ఫాదర్. నాకు ఒక ఎల్డర్ బ్రదర్ ఉన్నాడు, తను కూడా అదే కంపెనీకి పనిచేస్తాడు, నాకంటే 7 ఏళ్ళు పెద్ద. మా మదర్ హోమ్ మేకర్. ఇది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సార్. ఎక్స్ట్రీమ్లీ డిసిప్లిన్డ్ పర్సనాలిటీ నేను నా జీవితంలో చూసింది. నంబర్ 1 పొజిషన్లో ఎవరైనా పెట్టాలంటే అది మా ఫాదర్ సార్. లాస్ట్ 28-29 ఏళ్ళు నేను పుట్టినప్పటి నుంచి ఇవాళ వరకు పని చేస్తూనే ఉన్నారు. పని చేయటం పక్కన పెట్టండి సార్, మార్నింగ్ 6:30కి ఆయన కారు ఎక్కుతారండి. ఆయన దీనికి వెళ్ళడానికి, జాబ్కి వెళ్ళడానికి 6:30కి ఎక్కుతారు. సాయంత్రం 7:30-8కి వస్తారు. ఆదివారాలు వెళ్తారు, పండగలు వెళ్తారు. మా మా బ్రదర్ మ్యారేజ్ అయితే ఆ రోజు మధ్యాహ్నం బయలుదేరి వచ్చారు ఆయన పెళ్ళికి. నేను లేకపోతే ఏమైనా అవుతుందండి, అందరూ ఎవరి పనులు చేసుకొని ఫైనల్ పెళ్ళికే కదా రావాల్సింది అని. సో సినిమాలో తప్ప అలాంటి క్యారెక్టర్ని చూడం మనం. లేదు సార్, ఉన్నారు. సో నాకెందుకో సీరియస్నెస్ టువర్డ్స్ వాట్ వీ హ్యావ్ ఇన్ హ్యాండ్. మనకి ఒక అవకాశం ఉంది, మనకు ఒక ఆపర్చునిటీ ఉంది, దాన్ని ఏ మేరకు చేయాలంటే నువ్వు లేకపోతే నీ లోటు తెలిసే మేరకు చేయాలి అనేది ఒక సీడ్ లెవెల్లో ఎక్కడో నాకు బ్రెయిన్లో మా ఫాదర్ డిసిప్లిన్ నుంచి పడిందండి. అంత సీరియస్గా తీసుకుంటా. ఇప్పుడు నాకు షూటింగ్లు ఉంటూ ఉంటే ఆయనకంటే ఒక 10 నిమిషాలు ముందు బయలుదేరుతుంటా. అది ఆయన చూపించాలని కాదు, మాది 7 o'clock కాల్ షీట్ లేదా, సో 10 నిమిషాలు ఒక అరగంట ముందే బయలుదేరుతుంటా. అక్కడ నుంచి ఐ లెర్న్డ్ ఇట్ సార్. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. వాళ్ళకి చిన్నప్పుడే ఫస్ట్ నేను సినిమాల్లోకి వెళ్ళడం నచ్చలేదు, బట్ అదేదో పిక్నిక్ లాగా ఉంది, నేను ఎంజాయ్ చేస్తున్నాను అలౌ చేశారు. వన్ ఆఫ్టర్ అదర్ వెళ్తూ ఉంటే అందులో దత్తు గారు ఓ రోజు, దత్తు గారే అన్నట్టున్నారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మా ఫాదర్తో, ఎందుకు వాడి కెరియర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా, నువ్వు ఎందుకు ఆపుదాం అనుకుంటున్నావు, వాడికి వచ్చిన అవకాశం అన్నారంట. ఆ మాట అంటంతో నిజంగా నేనేమైనా ఆపుతున్నానా ఏంటి అని ఆయన ఆ రోజు డెసిషన్ తీసుకుని, సరే ఓకే అవకాశాలు వస్తున్నాయి. ఆ రోజు మీ నాన్నగారు నువ్వు అంటే నోయే కదా? నో, అసలు కెరియర్ లేదు. ఆ రోజు చిరంజీవి గారు నువ్వు అన్నా నువ్వే. చిరంజీవి గారు ఒక 100 ఫోటోల్లోంచి పిక్ చేసి నాకు ఇతను కావాలి, ఇతన్ని కన్విన్స్ చేయండి అని చెప్పి పెట్టారంట. సో అందుకు దత్తు గారు మా ఫాదర్ని కన్విన్స్ చేసే పనిలో పడ్డారు, లేకపోతే చెల్లాటకి కరువే కాదు కదా సార్. చిరంజీవి గారు ఒప్పుకున్న తర్వాత మీ నాన్నగారిని ఒప్పించడానికి అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, గ్యారంటీగా ఒప్పేసుకుంటారు ఏముంది అనుకున్నారు, బట్ మా ఇంట్లో ఒప్పుకోకపోయేపాటికి కన్విన్స్ చేసే పనిలో పడ్డారు. సో ఆ రోజు నేను అందుకే అంత రెస్పెక్ట్, అలా పిక్ చేసిన కెరియర్ నాది బై హ్యాండ్ పిక్డ్. ఆ ఫోటో మారితే హ్యాండ్ ఇప్పుడు అనుమానం ఉండేది కదా, మీరు ఉండేది కదా, ఇంకోళ్ళు చేసి ఉండేవారు, ఎందుకు ఉండవులేండి. అయితే సో అలా సినిమాల్లోకి రావడం జరిగింది. ఫ్యామిలీకి ఏ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి చాలా భయపడ్డారు సార్. పెద్దయ్యాక మళ్ళీ ఏ సినిమాల్లోకి వెళ్తా అంటే, కొన్ని లక్షల మంది ట్రై చేస్తేనే అవ్వదు, ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీస్ నుంచి వస్తున్న వాళ్ళకే ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, హౌ కెన్ యూ డూ ఇట్, అసలు వద్దంటే వద్దని గొడవ సార్. మనం వినేదేముంటుంది, మనకి లోపల నుంచి స్వతహాగా కాన్ఫిడెన్స్ కదా, లేదు చేసేస్తా అని చెప్పి బయలుదేరిపోయాను. 2-3 ఏళ్ళు బాగానే టైం ఇచ్చారు సార్. తర్వాత మెల్లగా అంటే మనకున్న ఈ నిరుత్సాహాలు, ఈ డిసప్పాయింట్మెంట్స్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు కదా, ఎందుకు అసలు ఇదంతా అవసరమా, చదువుకున్నాడు, నేను ఆల్రెడీ BBA చేస్తున్నప్పటికీ, సో ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు, ఇంకోటి చేయొచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, ఎందుకు ఇది అని ఫీల్ అయ్యారు. బట్ ఐ థింక్ టుడే హీస్ డెఫినెట్లీ వెరీ హ్యాపీ. BBA చేసినప్పుడు అనిపించేదా ఇది మనం ఓన్లీ టైం పాస్, మన నెక్స్ట్ అదే గోల్ ఇదే కాబట్టి? అసలు ఎక్కడ వెళ్ళాను సార్ నేను, ఓన్లీ డైరెక్ట్ ఎగ్జామ్సే. నేను వెళ్ళి ఆడిషన్లు ఇస్తుండేవాడిని. అప్పుడే నాకు BBA చేస్తున్నప్పుడే నాకు మన డైరెక్టర్లు అందరూ పరిచయం. ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్, కొత్త బంచ్ ఆఫ్ డైరెక్టర్స్, ప్రశాంత్, అనుదీప్, మన శశి, శ్రీకాంత్ రెడ్డి, ఇలా అందరూ, మల్లిక్, కార్తిక్, అందరూ అప్పుడే పరిచయం నాకు.
సో అసలు ఎప్పుడూ సీరియస్ తీసుకోలేదు సార్. 100% మనం వెళ్ళిపోతాం సినిమాల్లోకి, ఏమవుతామో తెలీదు. అండ్ ఎప్పుడు కూడా సార్ నిజంగా సరే హీరో అనేది ఏ ఆర్టిస్ట్ బయలుదేరినా గోల్ అదే ఉంటుంది. బట్ ఐ వాజ్ ఆల్వేస్ రెడీ, ఎక్సైటెడ్, హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ అ బిగ్ ఫిలిం. నాకు ఒక ఇంపార్టెంట్ రోల్ ఉండి ఆ సినిమా ఆ కథ ముందుకి వెళ్ళడానికి, ఆ కథలో ఒక మలుపు తేయడానికి భాగమయ్యే పాత్ర ఏదైనా వచ్చినా కూడా ఐ వాజ్ ఆల్వేస్ ఎక్సైటెడ్ సార్. హీరో అని కాదు అసలు కాదు, అందుకే కదా సార్ నేను ఓ బేబీ కూడా చేసుకున్నాను. అవును. సో ఇప్పటికీ కూడా సార్ నిజంగా ఒక గ్రేట్ ఫిల్మ్ ఏదైనా వచ్చి వీఆర్ సూపర్ ఎక్సైటెడ్ అబౌట్ దట్ ఫిల్మ్, దాంట్లో వేరే వాళ్ళు చేస్తున్నా కూడా ఆ కథ దిశ మార్చే పాత్ర ఏదైనా ఉంటే, అది ఇంతకుముందు అలాంటి పాత్ర నేను చేసి ఉండకపోతే ఐ విల్ బి డెఫినెట్లీ ఎక్సైటెడ్. జట్టు ప్రయోజనం ముఖ్యం సార్. టు పుట్ ఇట్ వెరీ సింపుల్, వీఆర్ ఎంటర్టైనర్స్ సార్. నేను థియేటర్లో హీరోగా ఎంటర్టైన్ చేస్తానా, లేకపోతే ఇలా ఎంటర్టైన్ చేస్తానా, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టి ఎంటర్టైన్ చేస్తానా, లేకపోతే మైక్ తీసుకుని హోస్టింగ్ చేస్తా ఎంటర్టైన్ చేస్తాను, ఇదంతా ఏదైనా ఇట్స్ ఆల్ ఇన్ అవర్ వెసినిటీ. డెఫినెట్గా హీరో అవ్వాలనేది మైండ్లో ఉంటుంది అందరికీ, ఆర్టిస్ట్ అవుదాం వచ్చిన వాళ్ళు అందరికీ ఉంటుంది. మనకి దేవుడి దయ వల్ల గ్రహాలు అనుకూలించి కుదిరింది. మీ ఫ్రెండ్స్ అందరితో దాదాపు సినిమాలు చేశారు. ప్రశాంత్ చేశారు, ఇప్పుడు కార్తిక్ తో చేశారు. అనుదీప్ తో ఎందుకు సెట్ అవ్వలేదు? మల్లిక్ తో చేశారు సార్. అనుదీప్ కథ సరిగ్గా చెప్పరు సార్. అంటే చెప్పాడు, నేను అంటే కట్టే కొట్టే తెచ్చేలా చెప్తాడు. ఫ్రెండే కదన్నా? కాదు, తన స్టైల్ ఆఫ్ నెరేటింగే అది. ఇప్పటికీ మేము ఇద్దరం కలిసినప్పుడల్లా కొట్టుకుంటుంటాం. ఏంటంటే అది ఏ కథ అయినా అవనివ్వండి, దాంట్లో జోకులు చెప్తూ ఉంటాడు, మిడ్ పాయింట్ లేదో చెప్పి వెళ్ళిపోతుంటాడు. సరే కథ ఏది అంటుంటా అంటే, ఇంతే మామ, ఇంతే, ఇట్లే ఉంటది అంటాడు. జాతిరత్నాలు కూడా అలాగే చెప్పుంటారు. చెప్పాడు, అలాగే కథ మీకు చెప్పాడు. కానీ నేను నిజంగా నమ్ముతాను, ఏ కథ వాళ్ళ పేరు రాసి ఉంటుంది, చేసేవాళ్ళ పేరు. అండ్ జాతిరత్నాలు ఆ రేంజ్కి వెళ్ళడానికి అంతటి కన్విక్షన్ ఉన్న నవీన్ పోల్శెట్టే దానికి కావాలి. అదేదో మనం మిస్ అయ్యామని ఇంకోటో నాకు అసలు లేదండి. ఎందుకంటే తనకు ఆ కన్విక్షన్ ఉంది, తనలో ఆ స్టైల్ ఉంది. అనుదీప్ని ఫాలో అయ్యి ఆ స్లాంగ్ని పట్టుకుని ఆ చిచోరా స్టైల్లో చేయటం అనేది తను చేసినట్టు ఎవరూ చేయలేరు. అలాగే మనం చేసే కథలు అది వైస్ వర్సా. సో కథ సరిగ్గా చెప్పడు, అది ప్రాబ్లం. జాతిరత్నం కథ ఏం చెప్పారు అసలు చెప్పండి. జాతిరత్నం కదా మీకు ఏం చెప్పుంటారు సార్? మనం మిరాయి ఇంటర్వ్యూ అన్నారు, 20 నిమిషాలు అయింది, మిరాయిని ప్లగ్ ఇన్ చేయట్లేదు. నాకు గుర్తుండి ఏం చెప్పంటే, సార్ కథ అంతా చెప్పను కానీ మామూలుగా వినేవాడికి, ఇప్పుడు నేను థియేటర్లో చూసి ఎక్స్ట్రాడినరీగా నవ్వుకుని కింద పడి డొల్లి నవ్వుకున్న సీను నేను చూసినప్పుడు జాతిరత్నాలు, ఆ జీన్స్ ప్యాంట్ సీన్. అరే మన ఊర్లో ఫస్ట్ జీన్స్ ప్యాంట్ ఎవడేసిండ్రా అంటాడు. అంటే ఆడుగా ఈడ అంటాడు. ఇది కొట్టుకుంటూ ఉంటారు, సన్సెట్ అయిపోయి సన్ రైజ్ అయిపోతూ ఉంటుంది. నేను ఇది విపరీతంగా ఎంజాయ్ చేశాను థియేటర్లో. నాకు ఎలా చెప్పాడు తెలుసా సార్? ఒక సీన్ ఉంటుంది మామ, ఊర్లో 2-3 కూర్చుని జీన్స్ ప్యాంట్ ఫస్ట్ ఎవడేసిండు అని కొట్టుకుంటారు. అయితే అన్న అంతే మామ, కొట్టుకుంటారు, కామెడీ అది అంటారు. ఇప్పుడు దాంట్లో నేను ఏం తీసుకోవాలి సార్ అది? సో బట్ ఐ లవ్ హిమ్. ఎగ్జిక్యూషన్ మాత్రం 100% ఎగ్జిక్యూషన్ కానీ, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కానీ. బట్ ఇద్దరం ఒక క్లోజ్ ఫ్రెండ్స్. సో అలాగే మాట్లాడతారంటే బయట కూడా ఆ సినిమాలో హీరోలు మాట్లాడే యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు నేను ఫోన్ చేశాను అనుకోండి, చింటూ ఏడును ఏం చేస్తున్నావు కొడతాడేమో ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ. బట్ ఎనీవే అలాగే మాడతాడు. కార్తిక్ కూడా మీ చేతిలో హనుమాన్ లేనప్పుడు, అవును సార్, సినిమానే లేనప్పుడు అవును ఈ కథ చెప్పారు. మీరాయన కథ. ఏం నమ్మకంతో చెప్పుంటారు? మీరాయన కథ చెప్పలేదు సార్, తను పాయింట్ చెప్పుంటారు. పాయింట్ ఐడియా ఒకటి, ఇట్లా ఒక యాక్షన్ అడ్వెంచర్ అనుకుంటున్నా. తను కూడా మొత్తం ఫామ్ చేసుకోలేదు. అశోక సీక్రెట్ 9 గురించి ఒక యాక్షన్ అడ్వెంచర్ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నా అని ఒక ఐడియాగా 2016 ఆ సినిమా జరుగుతున్నప్పుడు, ఆ సినిమాకి కార్తిక్ గారు కెమెరామ్యాన్, డిఓపి. సో అప్పుడు చెప్పాడు, అరే ఎక్స్ట్రాడినరీ ఉందన్న, ఏంటి ఎలాగా అంటే, ఇది 4-5 గంటల్లో దిగాలి, మనకి మామూలుగా సినిమానే అవ్వట్లేదు అప్పటికి ఇంకా. సో ఇట్ ఈస్ టూ అంబిషియస్ అని చెప్పి అసలు నేను ఐ డెంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్, వి డెంట్ ఈవెన్ ప్రొలాంగ్. తర్వాత సినిమాలు చేసుకుంటా ఎల్లగా ఎప్పుడైతే ఒక స్టాండర్డ్ సెట్ అవుతుందో, మనకంటూ ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుందో, కార్తిక్ గారు కూడా అలాగే క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. సో హనుమాన్ జరుగుతూ ఉండగా చాలా కథలు వినటం జరిగింది సార్. వాటిలన్నిటిలోంచి నేను ఒకటి ఏమనుకున్నానంటే, చాలా బలంగా హనుమాన్ ఏదో మ్యాజిక్ చేస్తుంది,
చాలా ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అవుతాము. వాళ్ళందరూ హనుమాన్ చూసిన ఇంపాక్ట్తో నెక్స్ట్ సినిమాకి వస్తారు. ఏదైనా చేస్తే నెక్స్ట్ సినిమా చూస్తారు. అప్పుడు దానికి సరిపోయే విధంగా ఉండాలి, కానీ దానిలాగా ఉండకూడదు, కానీ సరిపోయే విధంగా ఉండాలి. నేను టోటల్గా అవే వెళ్ళకూడదు, దాంట్లోనే ఉండకూడదు. సో ఇట్లన్నిటిలోంచి అలాంటివి దొరికితే చేద్దాం, లేకపోతే లేదు. ఐఎమ్ ఓకే. సినిమా రిలీజ్ అయిన తర్వాత నా చేతిలో ఇంకో సినిమా లేకపోయినా ఓకే అని నేను ఐ వాజ్ వెయిటింగ్. అలాంటి టైంలో చాలా కథలు వింటున్నా, ఏది వర్కౌట్ అవ్వలేదు. ఒకరోజు చాలా ఎందుకు మాట్లాడుకున్నాం కూడా నేను అనుకోవటం, ఏదో తన వర్క్ ఏదో చూసి నేను చాలా బాగుంది, సూపర్, అది ఇదని మాట్లాడడానికి సరదాగా చేసి మాట్లాడుకుంటూ కథల్లోకి వెళ్ళి అలా వెళ్ళి, సరే రేపు వచ్చి కలుస్తాను వచ్చి ఒక ఐడియాగా ఇంటి దగ్గర చెప్పడం, ఒక ఐడియా చెప్పాడు. ఇది అది చిన్న స్టార్ట్ టు ఎండ్ యాక్షన్ ఫిల్మ్ ఏదో చెప్తే ఇది బాగానే ఉంది, అప్పుడు ఒకటి అన్న గుర్తుందా సరదాగా అంటే, తేజు అది ఫుల్ డెవలప్ చేస్తాను తేజు రీసెంట్గా అని చెప్పి ఒక అరగంట చెప్పాడు. అదిరిపోయింది, ఇదిగా చేయాల్సిందంటే తను ఏమన్నా అంటే, ఇది ఇప్పుడు మొదలు పెడితే 2 సంవత్సరాలు పడుతుంది, 2 మల్టిపుల్ దేశాలు తిరగాల్సి ఉంటుంది, చాలా యాక్షన్ ఉంటుంది. అసలు కొన్ని సీక్వెన్సెస్ మనం ఫస్ట్ టైం తీస్తూ ఉంటాం తెలుగు స్క్రీన్ మీద, ఎలాగా పిక్చర్ చేయాలో కూడా రెఫరెన్స్ పాయింట్ లేదు మనకి. సో దిస్ టూ టఫ్ టు మేక్ అన్నాడు. అవన్నీ చెప్తే నేను అవునా వద్దులే అంటానేమో అనుకున్నాడు. అవన్నీ చెప్పగానే అయితే ఇదే చేద్దాం, మనం లెట్స్ ట్రై టు ఫిగర్ అవుట్, ఎలాగో నేర్చుకుందాం, దారిలో జర్నీలో చేస్తూ వెళ్దాం అని చేద్దాం అనుకున్నాం. తను అన్ని ఊరినే అన్నాడు కానీ నాతో ఇంత స్ట్రెయినస్ ప్రాసెస్ అని. బట్ హీఈస్ టెక్నికలీ సుప్రీంలీ టాలెంటెడ్ సార్. టెక్నీషియన్ అవ్వడం వల్ల సినిమాటోగ్రాఫర్ కావాలి. కరెక్ట్. టెక్నికలీ సుప్రీంలీ టాలెంటెడ్. తనకి తెలుసు ఆ సీజీలు ఎలా అచీవ్ చేయాలి, ఏం చేయాలి, కొత్తగా ఫస్ట్ టైం ఇండియన్ స్క్రీన్ మీద ఎప్పుడు చేయింది ఒకటి ఎలా క్రియేట్ చేద్దాం, అవన్నీ తన మైండ్లో ఆల్రెడీ ఉన్నాయి, తనకు తెలుసు. చాలా అవలీలగా తేలిగ్గా మాకున్న లిమిటెడ్ రిసోర్సెస్లో అసలు మాకున్న రిసోర్సెస్కి మేము రేపు డెలివర్ చేయబోయేదానికి అసలు యుల్ బీ సర్ప్రైజ్డ్. ఏంటి అసలు ఎలా డెలివర్ చేశారు అన్నట్టయితే ఉంటుంది సార్. మా సైడ్ నుంచి నేను కానీ, కార్తిక్ గారు కానీ, మా మ్యూజిక్ డైరెక్టర్ హరిగౌర కానీ, విశ్వప్రసాద్ గారు కానీ 101% పెడుతున్నాం సార్ ఈ సినిమాకి. అది నాకు చాలా ఆనందంగా, ప్రౌడ్గా ఉంది. ఏంటంటే ఏదైనా సినిమా రిలీజ్ టైంకి వచ్చేపాటికి బయటకు అనకపోయినా కొంతమందికి లోపల ఉంటుంది ఏంటంటే ఇంకొంచెం ఇది చేసి ఉండాల్సింది, వాళ్ళు నా మాట ఏం లేదు. ఇక్కడ లేదు సార్, అందరం ఒకటే పేజ్ మీద ఉన్నాం, అందరికి జయం ఒకటే. గుడ్ ఫిలిం బయటకు వదులుదాం, మంచి కథ చెప్దాం, ఎక్స్ట్రాడినరీ విజువల్స్తో చెప్దాం, సర్ప్రైజ్ చేద్దాం, వాళ్ళకి హై ఇద్దాం, పిల్లలు వస్తే ఎక్సైట్ అవ్వాలి, మిగతా యంగ్ ఆడియన్స్ వస్తే హైలో వాళ్ళకి వస్తూ ఉండాలి. ఇది చెప్దాం అనే ఏకైక ఇంటెన్షన్తో ముందుకెళ్ళినాం సార్. ఇందులో ఏ అడ్డంకులు ఎవరు మా మెయిన్ నలుగురు సైడ్ నుంచి ఏ రోజు ఏ ప్రాబ్లం లేదు సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హనుమాన్ కనుక అంత పెద్ద హ్యూజ్ హిట్ కాకపోయి ఉంటే మిరాయ్ ఈ స్థాయిలో ఉండేదా? 100%. అసలు హనుమాన్ మిరాయ్ మొదలు పెట్టింది హనుమాన్ రిలీజ్ ముందు. మధ్యలో బ్రేక్ ఇచ్చి హనుమాన్ కంప్లీట్ చేశారు. లేదండి, బ్రేక్ ఏమి ఇవ్వాల. హనుమాన్ షూటింగ్ అయిపోయిన తర్వాత మాకు ఆల్మోస్ట్ 8 to 9 months విఎఫ్ఎక్స్కి గ్యాప్ ఉండింది. ఓకే. అది 2023 జూన్లోనే ఇప్పుడు అయిపోయింది హనుమాన్. 24 జనవరిలో రిలీజ్. సో మధ్యలో ఒక 8 నెలలు గ్యాప్ ఉంది. నేను వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని బ్యాంకాక్ వెళ్ళి మార్షల్ ఆర్ట్స్ అయ్యి ట్రైనింగ్ తీసుకుని అంత 3 months ఉన్నారు అక్కడ. 10 days 1 week to 10 days మార్షల్ ఆర్ట్స్ అయ్యి ట్రైనింగ్ తీసుకుని వచ్చి ఇక్కడ ఆ మేజర్ యాక్షన్ పోర్షన్ ఏవైతే సీజీలు ఎక్కువ ఉన్నాయో అవి ఫస్ట్ సీజీలకు పంపించేయచ్చు అని అది కంప్లీట్ చేస్తాం. తర్వాత హనుమాన్ రిలీజ్ తర్వాత, ఎందుకంటే మాకు ఎక్స్టెన్సివ్ ప్రమోషన్ ఉండింది హనుమాన్కి, అన్ని తిరగాల్సి ఉండింది కాబట్టి నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తాం ప్రమోషన్స్. సో ఆ నవంబర్, డిసెంబర్, జనవరి బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఫిబ్రవరి నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేయడం జరిగింది. హనుమాన్ తర్వాత మీకు బడ్జెట్లు పెరగాలి మామూలుగా అయితే, వచ్చిన కలెక్షన్లు ఆ క్రేజ్ని బట్టి బడ్జెట్లు పెరగాలి. ఈ సినిమాకి అది అడ్వాంటేజ్ అయింది. పెంచుకుందాం పర్లేదు, మన దగ్గర అంత స్తోమత ఉంది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బడ్జెటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెటే ఈ సినిమా బడ్జెట్లు మేము ఫిక్స్ అయ్యాము సార్. అంటే ఒక అంబిషియస్ అటెంప్ట్ చేద్దాం అనుకున్నప్పుడు హనుమాన్ ముందే ఆయన విశ్వ గారు అంత అంబిషియస్గా ఈ కుర్రాలు కష్టపడతారు, తేజ మీద నమ్మకం ఉంది, కార్తిక్ మీద నమ్మకం ఉంది, సిన్సియర్ ఎఫర్ట్ పెట్టండి, మిగతాది ఎప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ అనేది అది దైవాధీనం, ప్రజలు వాళ్ళు ఇవ్వాల్సింది, మన చేతిలో ఉండేది కాదు. బట్ ఎఫర్ట్ అనేది మన చేతిలో ఉంది కదా, మేము పెడతామని ఆయనకు తెలుసు సార్. ఆయన కూడా అలాగే పెట్టారు ఈ సినిమా పట్ల. సో హనుమాన్ ఏం చేస్తుందో, అది ఎంత స్కేల్కి వెళ్తుందో తెలియక ముందే ఈ సినిమాని ఇలా తీద్దామని ముందే ప్లాన్ చేసుకుని వెళ్ళిపోయాం. అండ్ ఇన్ ద హనుమాన్ రిలీజ్ అవటం అడిషనల్ బెనిఫిట్ అయింది మనకి. బట్ ఈ సినిమాకి
ఎంత కావాలి ఎలా కావాలి అలాగే తీసాం తప్పితే ఏదో మార్కెట్ ఉంది కదా, లేకపోతే హనుమాన్ హిట్ అయింది కదా అని హనుమాన్ హిట్ అయింది కదా, సేల్ ఉంది కదా, అది చేయలేదు సార్. హనుమాన్ కూడా అలాగే చేసాం సార్. మేము అంతా కొత్త వాళ్ళం. మేము ఆ రోజుకి మేము చేసిన బడ్జెట్లు ఆ విజువల్స్కి తక్కువైనా ఆ బడ్జెట్, ఆ సినిమాకి ఆ బడ్జెట్ తక్కువైనా మా మీద బడ్జెట్ వాజ్ బిగ్. కాకపోతే ఆ బడ్జెట్ మించి ఉంది విజువల్స్. కరెక్ట్. బట్ సినిమాకి ఏం కావాలో అది చేసాం సార్. ఇన్ ద సేమ్ వే మిరాయి కూడా అలాగే ప్లాన్ చేసుకుని వెళ్ళడం జరిగింది. ఇట్ ఈస్ నెవర్ అబౌట్ బడ్జెట్ సార్. రేపు పొద్దున ఏదైనా ఒక క్యూట్ స్టోరీ, ఏదైనా ఒక క్రేజీ కాన్ఫ్లిక్ట్, ఏదైనా చాలా చిన్న సెటప్ లో వస్తే ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్ ఇస్ నాట్ అబౌట్ బడ్జెట్ సార్. ఆ కథకి ఏం కావాలో అది చేద్దాం అని. ఇప్పుడు బడ్జెట్ మీరు సినిమా చేస్తున్నప్పుడు బడ్జెట్ లెక్కలు మీరే తీసుకుంటారా? అంటే ఇంత అయిపోద్దేమో, మన మార్కెట్ దాటేస్తుందేమో, అది ప్రొడ్యూసర్ ఏమైపోతాడు ఒకవేళ అటు ఇటు అయితే, అది ఇన్వాలంటరీగా మైండ్ లో తిరిగిపోతూ ఉంటుంది సార్. అది స్పెసిఫిక్ గా పేపర్ పెన్ పెట్టి వేయాల్సిన అవసరం లేదు. ఇన్ని సినిమాల ఎక్స్పీరియన్స్ తర్వాత ఒక కథ విని ఐడియా వినంగానే అప్రాక్సిమేట్ నంబర్స్ అయితే వీ కెన్ క్యాల్కులేట్. మీరు కొన్నిసార్లు మాట్లాడుతూ ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి విజువల్ ఇది వరకు చూస్తుండరు అని చెప్పారు. మామూలుగా అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం చాలా రిస్క్తో కూడిన. ఏమన్నారండి? ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి విజువల్ చూస్తుండరు, మిరాయి విషయంలోకి వస్తాను చూడని విజువల్స్ ఏవో ఇస్తున్నాం అన్నట్టు మాట్లాడారు. నిజంగా అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం చాలా రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. ఏదో ఊహించుకుని వస్తారు జనాలు థియేటర్కి, వాళ్ళని ఎంతవరకు సాటిస్ఫై చేస్తారు? సాటిస్ఫై చేస్తాం సార్. అంటే నేను యూజువల్గా ముందు నుంచి తెలుసు, ఆడియన్స్ కూడా అందరూ నన్ను చూస్తూనే ఉన్నారు. నేను ఎప్పుడు టాల్ క్లెయిమ్స్ కానీ లేకపోతే ఏం చేయను. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ దట్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ టు ద ఫిల్మ్. సినిమా టీజర్ ట్రైలర్లో చెప్పినట్టు చాలా చాలా సింపుల్గా అర్థమైపోయి ఒక కథ. ఎక్స్ట్రాడినరీ యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి సినిమాలో. ఒక మదర్ సంకల్పం కోసం కొడుకు ఎంత దూరం వెళ్ళాడు, తనకి జరిగిన అన్యాయం కోసం మనోజ్ గారి క్యారెక్టర్, తనకి జరిగిన అన్యాయం కోసం మనోజ్ గారు ఏమైనా చేసి ఆ 9 పుస్తకాల నాలెడ్జ్ని ఎలాగా సేకరించుకుందాం అనుకున్నారు, సేకరించుకుని ఆయన క్రియేట్ చేద్దాం అనుకున్న డిస్ట్రక్షన్ ఏంటి, దాన్ని హీరో ఎలా ఆపాడు. ఇది కథ సార్. ఇందులో మీరు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు తీసుకున్న, ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్లు తీసుకున్న, మామూలుగా ఎమోషన్ అంటే మనం ఎంత ఫ్యాంటసీ సినిమాలో అయినా ఎమోషన్ వరకు మనం ఫ్యాంటసీ వాడడం సార్. అది సింపుల్గా మనకి తెలిసిన ఓల్డ్ ఫార్మాట్ స్టైల్లో చెప్పడం జరుగుతుంది. ఈ సినిమా అలా కాదు సార్. నేను మీకు ఫ్లాష్ బ్యాక్లు చెప్తున్నా, ఎమోషన్ చెప్తున్నా, ఏది చెప్తున్నా అందులో ఒక ఫ్యాంటసీ, ఒక విజువల్, ఒక హై, ఒక మ్యూజికల్ హై అన్నీ కలగలుపుంటుంది. అండ్ ఈ జర్నీ ఎంత ఎక్సైటింగ్గా ఉంటుంది. వేరే నోబడి ఆల్రెడీ ఆ దైవ గ్రంథాలు లాంటి పుస్తకాల్లోని నాలెడ్జ్ని, సగం నాలెడ్జ్ తనలో ఉంచుకున్న మనోజ్ గారిని ఎదుర్కోవటం ఈ నోబడి కుర్రాడికి ఎంత కష్టంగా ఉంటుంది, ఈ జర్నీ ఎంత ఎక్సైటింగ్గా ఉంటుంది, వీడు ఎక్కడ బయలుదేరాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఎలా మొదలయ్యాడు, ఎలా ఎండప్ అయ్యాడు అనేది కథ సార్. ఒక మ్యాన్ సూపర్ మ్యాన్ అవడం అంతే. సూపర్ మ్యాన్ అవటం కూడా కాదు సార్. అంటే అలా అమ్మ సంకల్పం కోసం వీడు ఎంత దూరం వెళ్ళాడని కోర్ లెవెల్లో చాలా ఎమోషనల్ డ్రివెన్ ఫిల్మే సార్ ఇది. బట్ పైన అడ్వెంచర్, యాక్షన్, లాట్ ఆఫ్ ఫ్యాంటసీ చుట్టూ ఆద్యాంతం మీకు ఇది ఆల్రెడీ మనం చూసాంలే అనేలాగా అసలు ఏది ఉండదు సినిమాలో. టీజర్లో నాకు లాస్ట్ షాట్ చాలా విపరీతంగా నచ్చింది. అంటే క్యూరియాసిటీ, స్క్రీన్ మీద ఏదో జరగబోతుందన్న క్యూరియాసిటీ పెంచింది. అది ఆ లాస్ట్ షాట్ గురించి ఏమైనా ఇంకొంచెం క్లూ ఏమైనా ఇస్తారు? ఏం లేదు సార్. ఈ మొత్తం ఇప్పుడు నేను ఏదైతే కథ మీకు నరేట్ చేశానో, ఈ కథలో ఇంతటి ఒక డిస్ట్రక్షన్ జరుగుతూ ఉంటే ఈ యుగంలో దీనికి ఇతిహాసాస్కి ఉన్న కనెక్షన్ ఏంటి, దీనికి ఉన్న సొల్యూషన్ ఏంటి, ఆ సొల్యూషన్ ఆల్రెడీ ఇతిహాసాస్లో మన పురాణాల్లోనే పెట్టుబడి ఉంది, దాన్ని ఇప్పుడు ఎలాగ వెలికి తీస్తారు అనేది ఒక ఐడియా. అది సినిమా స్టార్టింగ్ నుంచే ఇన్బైబ్ అయి ఉంటుంది సార్ సినిమాలో. మనోజ్ గారు నేను తీసుకోవాలి ఈ క్యారెక్టర్ కన్నది ఎవరి చాయిస్ అండి? అలా అక్కడ జరిగిన డిస్కషన్ ఏంటి? అంటే అది చాలా వెల్ రిటర్న్ క్యారెక్టర్ సార్. ఒక పవర్ఫుల్ మనిషిలాగా ఉండాలి, అతను లైఫ్లో చాలా ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నోడిలాగా ఉండాలి, అండ్
ఒక క్లోజ్ పెట్టి డైలాగ్ చెప్తే మనకు భయం వేసేలాగా ఉండాలి. ఇది ఈ డిస్క్రిప్షన్స్. సో వెన్ లుకింగ్ ఎట్ ఆప్షన్స్, కార్తిక్ గారు ఆ టైంలో ఎప్పుడో ఐ హ్యాపెన్ టు మీట్ మనోజ్ గారు. మనోజ్ గారికి హనుమాన్ చాలా నచ్చింది. చాలా నచ్చి ఆయన అదేంటి ఐ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ సంథింగ్ రేజ్, ఇలాంటి సరదాగా ఉంటే చెప్తాము అన్నారు. సరే అన్న. సరే అన్న తర్వాత కార్తిక్ గారు ఒకసారి ఎప్పుడో పేర్లు రాస్తూ ఏదో మెన్షన్ చేస్తూ అందులో ఒక పేరుగా అన్నారు. ఆయన నన్ను ఆల్రెడీ అడుగున్నారు ఇలాగా, లెట్స్ బౌన్స్ అండ్ సీ, నేను చెప్తానన్నా. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడుకున్నారు. కార్తిక్ గారు వెళ్ళారు, ఒకటే నరేషన్ ఇచ్చారు. ఆయన వెంటనే అక్కడే ఓకే చేసి నాకు ఫోన్ చేసి, తమ్ముడు చాలా బాగుంది, థ్యాంక్స్ ఫర్ సెండింగ్ ఇట్, అయిపోయింది, క్లోజ్. దట్స్ హౌ ఈస్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. మీ ఇంటర్వ్యూలు కొన్ని చూస్తుంటే యాక్షన్ ఎపిసోడ్స్ అంటే కాస్త నర్వస్ ఉంది అవును చేసేటప్పుడు, అవును అవును కానీ ఈ సినిమా కోసం ట్రైన్ ఎపిసోడ్ లైవ్ యాక్షన్ చేశారు మీరు. అవును సార్. మనకి ఇప్పుడు ఏమైపోయిందంటే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, విఎఫ్ఎక్స్ అన్ని వాడుకోవచ్చు మనం. తర్వాత అన్ని చాయిస్లు ఉండి కూడా లైవ్ యాక్షన్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇంకో చాయిస్ ఉంది కదా సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే నిజంగా మనకి ఆ రియల్ ఇంపాక్ట్ విజువల్ చూసేటప్పుడు అది అనిపించదు సార్ విఎఫ్ఎక్స్ వాడితే. అంటే అట్లీస్ట్ మన దగ్గర ఉన్న రిసోర్సెస్కి అది 100% రియలిస్టిక్గా ఉండదు. మనకైతే మనసులో తెలుసు. ఇప్పుడు కొన్ని క్రీచర్స్ ఫామ్ చేయటము అలాంటివి ఏదైనా అయితే ఎలాగో మనం చేయలేం కాబట్టి ఎలాగో వీ హ్యావ్ టు టేక్ దట్ రూట్ ఆఫ్ గ్రీన్ మ్యాట్లు, విఎఫ్ఎక్స్, వాట్ ఎవర్. బట్ ఇది మనం చేయగలం, ఇది అచీవ్ చేయగలం. కానీ దానికి చాలా రిస్క్, లేకపోతే ఒక పని, పర్మిషన్లు, ట్రైనింగు అవన్నీ ఉంటాయి. బట్ ఇవన్నీ ట్రై చేస్తే మాత్రం మనం దాటి ఇవ్వగలిగేది ఏంటంటే ఆడియన్స్కి ఒక ఎక్స్ట్రాడినరీ ఇంపాక్ట్. అమ్మ ఏంటి నిజంగా చేసేస్తున్నారు ఏంటి, ఇది అంతా లైవ్ యాక్షన్ ఇలా చేస్తున్నారు ఏంటి అనే ఒక ఇంపాక్ట్ బయటకు అనిపించకపోయినా సబ్ కాన్షియస్గా డెలివర్ అవుతూ ఉంటుంది సార్. భలే ఉందే ఈ సీక్వెన్స్ అని సబ్ కాన్షియస్గా డెలివర్ అవుతూ ఉంటుంది. అదొకటి. రెండు, మాకున్న కన్స్ట్రెయిన్స్లో వెన్ వీ వాంట్ టు మేక్ అ వెరీ అంబిషియస్ ఫిలిం వీ విల్ హ్యావ్ టు గో ఆల్ అవుట్ సార్. ఇది ఒక్కటే కాదు, అలాగా చాలా చేసాం. ట్రైన్ సీక్వెన్స్ అనేది హార్డ్లీ 2.5 minutes ఉంటుంది సినిమాలో. బట్ ఇలాంటి ప్రతి ఘట్టంలోనూ ఇలాంటివి చేసుకుంటానే వెళ్ళాం. మా లిమిట్స్ ఏవైతే ఉన్నాయో ఆఖరి లిమిట్స్ వరకు పుష్ చేసాం. అంటే మామూలుగా ఎవరైనా హిమాలయాస్ షూటింగ్ ఉందనుకోండి, మామూలుగా బ్లూ మ్యాట్లు వేసుకొని చేసుకుని హిమాలయాస్ రిప్లేస్ చేసుకుంటాం. మేము లిటరల్గా హిమాలయాస్ వెళ్ళి, అన్నపూర్ణ మౌంటైన్ రేంజ్ వెళ్ళి, నేపాల్ వెళ్ళి, అది పడిపోద్దో ల్యాండ్ అవుద్దో తెలియని ఫ్లైట్లలో ట్రావెల్ చేసి దిగి, ఎవరు లేకుండా, రూములు కూడా ఉండవు సార్, మీకు తెలిసిందేగా, అక్కడ గుడిసెల్లో పడుకోవటమే. పైకి వెళ్ళి ఆ వెదర్స్లో షార్ట్స్ తీసుకుని అంతా ఒకటే సార్. జస్ట్ ఒక రియలిస్టిక్ ఇంపాక్ట్ ఒకటి వస్తుంది ఒకటి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మాకున్న కాన్స్టిట్యుయెన్సీలో దిస్ ఈస్ ద బెస్ట్ వే టు అచీవ్ దట్ కైండ్ ఆఫ్ గ్రాండియర్. అవును. మీ అదృష్టం ఏంటంటే మీరు పనిచేసిన డైరెక్టర్లు, మీ ఏజ్ గ్రూపు, ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకుని సాల్వ్ చేసుకునే అంత స్కోప్ ఉంది మీ మధ్య. అది మీకు ఎంతవరకు హెల్ప్ అయింది? 100% హెల్ప్ అయింది సార్. అంటే నేను కొంత పర్సనల్ లెవెల్లో కనెక్ట్ అవ్వలేకపోతే నాకు తెలిసి జర్నీ కొంచెం కష్టం అవుద్దేమో సార్. ఎందుకంటే నేను మామూలుగానే, నేను ఇందాక అన్నట్టు మా నాన్నగారి డిసిప్లిన్ చూసి, లేకపోతే నేను చిరంజీవి గారిని, వెంకటేష్ గారి వీళ్ళందరిని చూస్తూ వచ్చినోడిని, మామూలుగానే నాకు వచ్చిన అవకాశం పట్ల నాకు చాలా భయభక్తులు ఉంటాయి సార్. చాలా, ఎలాగైనా కరెక్ట్గా ఉండాలి. సో ఎంతో కొంత ఆన్ అ పర్సనల్ లెవెల్లో కనెక్షన్ ఉండి, అందులో ఏ ఈగోలు, ఏ నాన్సెన్స్ లేకుండా నాకు ఏది అనిపిస్తే అది చెప్తా, నీకు ఏది అనిపిస్తే అది చెప్పు. అంటే పాపం కార్తిక్ గారి పర్ఫార్మెన్స్ గురించి ఎక్కువ డిస్కషన్ లేవు, కానీ ప్రశాంత్ గారు అయితే మైక్లో సెట్ అంత ఉంటుంది, మేము ఫ్రెండ్స్ కూడా కదా, బాగాలేదు, 1 more, లేదు 1 more, లేదు 1 more, లేదు 1 more, ఇలా జరుగుతుండే అనమాట. సో అసలు ఒక 1% ఆలోచన కూడా నేనేమనుకుంటాను, లేకపోతే ఇది చెప్తే తనేమనుకుంటాడు, ఇలాంటి ఆలోచన మాకేం లేవు సార్. జట్టు ప్రయోజనం, సినిమా ముఖ్యం, మధ్యలో అసలు వేరే ఏ ఫీలింగ్స్ లేవు. ఎందుకంటే అన్ని కష్టాలు కూడా అన్నీ చూసి వచ్చింది ఫైనల్ ఇది చేయడానికి సార్. ఇవాళ అదే పెద్దదవ్వాలి, కానీ ఇండిపెండెంట్ ఎంటిటీ తేజానో లేకపోతే ఇంకొకరు వాళ్ళు పెద్దోళ్ళు కాదు సార్. సినిమా ఇస్ బిగ్గర్ కాబట్టి. ప్రశాంత్ వర్మని ఒప్పించడం చాలా కష్టమే కదా? ఏమీ లేదు సార్, అసలు పాపం సార్. అంటే తనకు 10 ఐడియాలు చెప్పామనుకోండి సార్, తనకు 3 నచ్చినాయి అనుకోండి, అద్భుతంగా దాన్ని ఇంక్లూడ్ చేసుకుని దాన్ని ఎక్స్ట్రాడినరీగా డెలివరీ చేస్తాడు. తను ఓన్ చేసుకుని ఎక్స్ట్రాడినరీగా డెలివరీ చేస్తాడు ప్రశాంత్ గారు. అంటే అదే ఆయన గొప్పతనం, అదే సార్. ఏంటంటే ఎవరు చెప్పినా వింటుంటారు, ఎవరు మాట్లాడుతున్నా వింటుంటారు.
ఆయన ఓ పెద్ద యూనివర్స్ ఏదో తయారు చేస్తున్నట్టున్నారు. అవును, అవును. హీఈస్ అ మ్యాన్ ఆఫ్ టీమ్ సార్. ఉమ్. అందరికి అవకాశం ఇద్దాము, మల్టిపుల్ పీపుల్ని పుష్ చేద్దాం అనే ఒక ధోరణిలో ఉంటాడు. ఒక్క ప్రశాంత్ వర్మ, ఒక్క హనుమాన్ అన్నది చాలా మందికి హోప్ ఇచ్చింది. Hmm. మన పురాణాలు, మన ఇతిహాసాలు మళ్ళీ తీయొచ్చు, ఇంత గ్రాండ్ స్కేల్లో చూపిస్తే దాన్ని చూడడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారన్నది. అది ప్రశాంత్ వర్మ వ్యక్తి ఒకటే కాదు, దానివల్ల చాలా మందికి ఆ ఫ్రూట్స్ చాలా మందికి వెళ్తున్నాయి కదా. ఈ తర్వాతే చాలా కథలు వస్తున్నాయి. ఆఫ్ కోర్స్. ఇప్పుడు మొన్న ఒక సినిమా చూసాం మనం, పూర్తిగా మహావతార్. అది పూర్తిగా అది విజువల్ ట్రీటే కదా అదంతా. అవును. ఇదంతా మన పురాణాల్లో ఉన్న అవును. ఆ గొప్పతనం అంతా అవును. స్క్రీన్ మీద యాక్టర్ కనిపించలేదు, అవును. అయినా సరే ఏదో అవును. గుడికి వెళ్ళినట్టు ఫీల్ అయిపోతున్నారు అంతా. అవును. మోర్ దెన్ ఎనీథింగ్ సార్, ఒక సూపర్ టేక్ అవే ఏంటంటే సక్సెస్, లేకపోతే దానివల్ల వచ్చే మానిటరీ బెనిఫిట్ ఇవన్నీ పక్కన పెడితే, ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ పేరెంట్స్ పిల్లలు ఎవరో ఒకరు వచ్చి మా పిల్లలు హనుమాన్కి ఫ్యాన్స్, వాళ్ళు 8 ఏళ్ళే ఉండొచ్చు, 12 ఏళ్ళే ఉండొచ్చు, 5 ఏళ్ళే ఉండొచ్చు, వాళ్ళకి అంతకుముందు ఈ విషయాలు తెలియవు, వాళ్ళకి అంతకుముందు విభీషణుడు తెలియదు, వాళ్ళకి అంతకుముందు ఇది తెలియదు, దాంట్లో ఉన్న గొప్ప విషయాలు తెలియదు, హనుమంతుల వారి గురించి ఎంత కూల్గా మీరు ఆ గ్రేట్నెస్ని చెప్పారు, దాని తర్వాత తెలుసుకుందాం అనుకున్నారు ఇంకా ఎక్కువ. అది చాలా పెద్ద టేక్అవే సార్. అంటే ఒక కొత్త జనరేషన్ ఆడియన్స్కి మన వల్ల ఆ నాలెడ్జ్ వెళ్తాంది, మన ప్రోద్బలం ఉంది దానికి అని తెలుసుకోవడం చాలా హ్యాపీనెస్ ఇచ్చే విషయం. సేమ్ థింగ్ మిరాయిలో కూడా ఉంటుంది సార్. చాలా సటిల్గా కూల్గా మన ఇతిహాసాల్లో ఉండే మారల్స్ని, గొప్ప విషయాల్ని చాలా చాలా స్టైలిష్గా మీరు చూడబోయేది ఒక అంతర్జాతీయ ఇంటర్నేషనల్ స్టాండర్డ్. నేను అనట్లేదు, ఆ పదాలతో ఏదో ప్రాబ్లం ఉంది సో నేను అన్నా. ఓకే, మీరు పాన్ ఇండియా అనే మాట కూడా వాడడానికి ఇష్టపడ్డాము కదా. లేదు సార్, మై ఫిల్మ్ ఇస్ రిలవెంట్ అక్రాస్ ఇండియా, అందరూ చూడాలి. యా, అందరూ చూడాలి. సో అలాంటి విజువల్ ఉన్నప్పటికీ అండర్ కరెంట్గా మనం చెప్తున్న మాటలు, ఇవ్వబోయే హైలు మన ఇతిహాసాల్లోంచి ఉండే ఐడియాస్లోంచి ఉంటాయి. సో దాంతో పిల్లలు ఒక టేక్అవే ఉన్నా, లేకపోతే యంగ్ అడల్ట్స్కి ఒక హై వచ్చినా, ఓల్డ్ పీపుల్ వాళ్ళు ఆల్రెడీ చదివిన పురాణాల్లో ఉన్నాయి, అరే ఇది నాకు తెలుసు, ఇది ఆల్రెడీ మన పురాణాల్లో ఉంది అని రిలేట్ అయినా, ఇదంతా ఇట్స్ రిలేటింగ్ కదా సార్. కానీ చాలా మారింది ఈ జనరేషన్ కూడా, సినిమాల వల్ల కానివ్వండి, లేదంటే సోషల్ మీడియా వల్ల కానివ్వండి, వాళ్ళు చూపిస్తున్న కంటెంట్ కనెక్ట్ అయితే దాన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు సినిమా చూసి వచ్చిన తర్వాత ఖాళీగా ఉండట్లేదు, వాళ్ళు హనుమాన్ గురించి తెలుసుకుంటున్నారు, దాని పురాణాల వెనక నిజాలు తెలుసుకుంటున్నారు. ఇదంతా చాలా హెల్ప్ అవుతుంది, తెలిసి తెలియకు. కరెక్ట్ కరెక్ట్. అంటే సార్ లీవ్ అబౌట్ రిలీజియన్ ఇంకోటి వదిలేస్తే సార్, మనిషి ఎలా బతకాలి అనేది మన పురాణాల్లో చెప్పారు సార్. ఒక మనిషి అత్యుత్తముడుగా ఎలా బతకాలి, ఒక ఆది పురుషుడు ఎలా బతికాడు అనేది మన పురాణాల్లో చెప్పారు. అందులో ఉన్న మారల్స్ని చదువుకుంటే, మన భగవద్గీత, రామాయణం చదువుకుంటే లైఫ్లో ఉన్న ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది. అది లవ్ అవ్వచ్చు, ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, వర్క్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ప్రతి దానికి వాటిల్లో ఒక సొల్యూషన్ ఉంది. దాంట్లో అది చిన్నప్పటి నుంచి మాకు కరికులంలో కానీ స్కూల్స్లో కానీ పెట్టలేదు. నేను 90s కిడ్ని, మాకు పెట్టలేదు. కానీ అవి ఒక 0.1%, 1% మేము కావాలని చదివి ఏదో తెలుసుకుని దాన్ని ఏమైనా ఇంక్లూడ్ చేయొచ్చా అని చూసి దాని నుంచి ఒక ఐడియా జనరేట్ చేసుకుని నేను దాన్ని కూల్గా చెప్తే ఇప్పుడు ఒక కొన్ని కోట్ల మందికి ఈజీగా కూల్గా వాళ్ళు చూస్తున్న యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మే, బట్ అందులో ఉన్న ఒక గొప్ప మోరల్ ఒక హైతో డెలివర్ అవుద్ది. అంటే యూ విల్ ఫీల్ హ్యాపీ, అమ్మా ఇంత మోరల్ ఉందా ఇందులో అని డెలివర్ అవుతాయి కదా. హనుమాన్ తర్వాత ఎన్ని కథలు విన్నారు? హనుమాన్ అండర్ మేకింగ్ లో ఉండగా ఇంకెక్కువ విన్నా. అంతేనా? హనుమాన్ తర్వాత కూడా విన్నాను సార్, చాలానే విన్నా. ఏమో సార్ అలా నంబర్ లెక్కెట్టుకోలేదు కానీ ఒక దశ కథలే వినలేదు కదా మీరు. ఇక హనుమాన్ రిలీజ్ అయ్యేంత వరకు కొత్త కథ ఏమనకూడదని స్ట్రిక్ట్ రూల్ ఏదో ఫాలో అయినట్టున్నారు. అసలు అది ఎప్పుడూ లేదు సార్, నేను ఎప్పుడు కథలు వినడానికి రెడీ. నాకు ఓన్లీ ఆ రిలీజ్ హడావిడి స్టార్ట్ అవ్వగానే డేట్ వేసి 1 month 2 months టు గో దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది. అక్కడ నేను ఏదైనా కథ వినడానికి కూర్చున్నా కూడా నా బ్రెయిన్ దగ్గర ఉండదు. సో ఇదంతా ఎలాగో ఈ రిజల్ట్ తర్వాత కదా నేను డెసిషన్ తీసుకోవాల్సింది, లెట్స్ వెయిట్ అనే. ఇప్పుడు కూడా అదే స్పేస్ మెయింటైన్ చేస్తున్నారు, ఎందుకంటే మిరాయి తర్వాత ఏ కొత్త కథ విన్నా అంటే ఆల్రెడీ నేను మిరాయి తర్వాత చేయాల్సిన సినిమా లాక్ చేసి పెట్టుకున్నాను సార్, బట్ నేనేమి స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ ఒకటి ఎత్తుకున్నప్పుడు అది 100% అయ్యేంత వరకు నా బ్రెయిన్ అసలు కదిలే అవకాశం ఉండదు. జై హనుమాన్ లో ఎంతసేపు కనిపిస్తారు మీ క్యారెక్టర్ ఏంటి? అసలు నేను ఉంటానని నేను ఇంకా నేను చెప్పలేదు. ఇది అన్యాయం కదా.
కాదు సార్, అంటే అది మరి ప్రశాంత్ గారు అఫీషియల్ గా ఆయన ఏమి ప్లాన్ చేశారో ఆయన హీ విల్ ఓన్లీ అనౌన్స్. ప్రశాంత్ గారికి ఏదైనా ఐడియా వస్తే వెంటనే షేర్ చేసుకుంటుంటారు మీతో. వేరే కథల గురించి మాట్లాడరు. కేవలం కేవలం మీరే. ఇద్దరం ట్రావెల్ అయ్యే కథల గురించి మాట్లాడుకుంటాం. దానికి పర్టికులర్లీ రీజన్ ఏంటంటే మా కథలే మేము చూసుకోలేకపోతున్నాం. సో టూ మచ్ ఆఫ్ కథల ట్రాన్స్ఫర్ నాకు నేను 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 చాలా వింటూ ఉంటాను, తను చాలా వింటూ ఉంటాడు, లేకపోతే తను చాలా అనుకుంటూ ఉంటాడు. సో ఎక్కువ వేరే కథల గురించి డిస్కషన్ ఉండవు సార్. కనీసం జై హనుమాన్ ప్లాట్ పాయింట్ అది చెప్పుకుంటారు కదా, అది చెప్పుకుంటారు. ఇందులో ఉన్నానో లేదో మీకు ఎక్కడో హింట్ దొరికే ఉంటది కథ కాదు చెప్తారు సార్, ఎందుకు దాని గురించి ఎందుకు సార్, ఇప్పుడు మనం ఓన్లీ మిరాయి గురించి మాట్లాడుకుందాం. సార్. ఇప్పుడు విఎఫ్ఎక్స్ చాలా కీ రోల్. అవును సార్. మిరాయి లాంటి సినిమా చేస్తున్నప్పుడు అది ఇంకా అవును సార్. దాన్ని ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారు. అవును. మీరు ఏదైనా స్క్రీన్ మీద ఒక కొత్త వరల్డ్ ఏదో చూపించబోతున్నా అర్థమవుతుంది. టీజర్ చూసినా ట్రైలర్ చూసినా నాకు అర్థమవుతుంది ఏదో కొత్త వరల్డ్ ఏదో చూపించబోతున్నారు. విఎఫ్ఎక్స్ ని మీకున్న బడ్జెట్ లో దాన్ని ఎంత ఎంత గొప్పగా తీసుకురాగలిగారు? చాలా మంచి ప్రశ్న, బాగా ఫ్రేమ్ చేశారు. ఉన్న బడ్జెట్లో ఎంత గొప్ప, మాకున్న బడ్జెట్లో చాలా గొప్పగా డెలివర్ చేస్తున్నాం. అది అంటే దీన్ని ఏదో అక్కడ హాలీవుడ్లో ఏదో సినిమాతో కంపేర్ చేసో లేకపోతే ఇంకో దాంతో కంపేర్ చేసో చూస్తే ఐ కెనాట్ ఆన్సర్ ఫర్ దట్. బట్ అలా అని నేనేమి నాకు ఇంతే ఉందండి అందుకే నేను ఇలా డెలివర్ చేస్తాను అదేం లేదు. ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాం. విల్ లుక్ లైక్ అ మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ బిగ్ ఇండియన్ ఫిల్మ్. ఎవ్రీబడి విల్ బీ surprised to see what we are going to deliver. It will be very nice. I'm confident about it. మొత్తం సీజీలు నేను ఇంకా చూడలేదు, బట్ నేను చూసిన మేరకు మాత్రం వీఆర్ డెలివరింగ్ సంథింగ్ సర్ప్రైజింగ్. కానీ సీజీలతో పెట్టుకుంటే మాత్రం చాలా తలనొప్పి అని డైరెక్టర్లు చెప్తుంటారు. ఎందుకంటే సీజీలు రావడం, మళ్ళీ చెక్ చేసుకోవడం, మళ్ళీ పంపడం మన చేతిలో పని కాదు అసలు. బయట నుంచి రావాలి, ఎవరి మీద ఆధారపడి ఉన్నాం మనం. అదంతా ఒక హెడేకే కదా మీకు కూడా. అవును, ఎప్పుడు ఏం వస్తుందో తెలియదు. అంతేగా. అంటే అన్సర్టనిటీ అనేది ఉంటుంది చూడండి సార్. అన్సర్టనిటీ మీద బతకటమే. ఏంటంటే జరుగుద్దో లేదో తెలియదు, వస్తుందో రాదో తెలియదు, అవుద్దో లేదో తెలియదు, బాగుంటుందో లేదో తెలియదు. బట్ విత్ రైట్ డైరెక్టర్స్ ఇన్ ప్లేస్, ఐ థింక్ రైట్ డైరెక్టర్స్, రైట్ నాలెడ్జ్ ఉన్న డైరెక్టర్స్, ఐ థింక్ అండ్ డెఫినెట్గా ఆ విజన్ని, ఆ డ్రీమ్ని సపోర్ట్ చేసి అంతటి టైము ఇచ్చే ప్రొడ్యూసర్ కూడా ఉండాలి. ఎంత టైం అయినా పర్లేదు నేను వెయిట్ చేస్తానని హీరో కూడా దానికి తోడై ఉండాలి. అందరూ ఒకటే తాట మీద ఉండి తోడైతే మాత్రం వీ కెన్ క్రాక్ ఇట్ ఏమో అని అనుకుంటున్నాను సార్. మిరాయి తర్వాత ఇంకొంచెం కాన్ఫిడెంట్గా చెప్తానండి. బట్ వన్ థింగ్ ఇస్ ఫర్ షూర్, మీరు అడిగిన దాంట్లో వదిలేండి. నో, ఐఎమ్ డెలివరింగ్ సంథింగ్ గుడ్ సార్. దట్ ఈస్ ఫర్ షూర్. దట్ ఈస్ ఫర్ షూర్. మాకు టీజర్ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది ఏదో వేరే స్కేల్లో ఉండబోతుంది సినిమా. ఎందుకంటే హనుమాన్ నాకు బాగా గుర్తు. ఏఎంబిలో చూసినప్పుడు అడిగా నేను దీని బడ్జెట్ ఎంత అయి ఉంటుందని. వాళ్ళు చెప్పిన ఒక నెంబర్ నేను సర్ప్రైజ్ అయిపోయాను. ఇంత బడ్జెట్లో ఇంత క్వాలిటీ ఎలా తీయగలిగారని. బహుశా అదే మిరాయిలో కూడా చూసే అవకాశం ఉంది. ఎందుకంటే కార్తిక్ కూడా ఒక మంచి టెక్నీషియన్. అవును సార్, కరెక్ట్. హనుమాన్ ఎక్స్పీరియన్స్ దీనికి బాగా ఉపయోగపడి ఉంటుంది మీకు? అసలు లేదు సార్. లేదా? నాకు అంటే వన్ ఏరియా వేర్ ఐ హ్యావ్ వెరీ వెరీ లెస్ నాలెడ్జ్ ఇస్ విఎఫ్ఎక్స్ సార్. ఆల్ అదర్ క్రాఫ్ట్స్ నేను ఐ కెన్ కాంట్రిబ్యూట్ సంథింగ్ ఫ్రమ్ మై సైడ్ ఇఫ్ సంబడి ఆస్క్ మీ సంథింగ్. ఏదైనా అడిగితే చెప్పగలను. చాలా తక్కువ నాలెడ్జ్ ఉన్న ఏరియా ఇస్ విఎఫ్ఎక్స్ ఫర్ మీ. సో ఇట్ ఈస్ ఆల్ డైరెక్టర్స్ విజన్, డైరెక్టర్స్ ఆయన అనుకుని ఆయన కన్విక్షన్తో ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. మనం ఏంటి ఫైనల్గా బయటకు వచ్చేటప్పుడు ఎలా ఉందో చెప్పగలం. మీరు ఆడియన్స్గా మీరు ఎలా చెప్తారో అలాగే నేను చెప్పగలను అంతే. ఇప్పటివరకు ఎంతో కొంత ఫుటేజ్ మీరు చూసుంటారు కదా, మీ విజువల్గా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఒక ఆడియన్గా అవి చూసిన తర్వాత? ఎందుకంటే ప్రీ విజువలైజేషన్ జరుగుంటుంది, మొత్తం అవుట్పుట్ ఎంతో కొంత వచ్చి ఉంటుంది. అది చూసిన తర్వాత ఒక ఆడియన్గా చెప్పండి సార్. అంటే కథ చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు విఎఫ్ఎక్స్ ఇస్ నాట్ సంథింగ్ దట్ విల్ అట్రాక్ట్ అస్. విఎఫ్ఎక్స్ దాని పైన ఒక పూత స్వీట్ పైన పూతలాగా. సో అది ఆ కథని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. ఎలివేట్ చేస్తే ఇంకా మంచిది. మన సినిమాలో ఎలివేట్ చేసే రేంజ్లో ఉంటుంది. జరుగుతున్న ప్రొసీడింగ్స్ని ఎలివేట్ చేసేలాగా జరుగుతూ ఉంటుంది. జస్ట్ బికాజ్ టాల్ క్లెయిమ్స్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను అనట్లేదు, కానీ ఐఎమ్ కాన్ఫిడెంట్ సార్. ఫ్రాంచైజీకి తగిన సెటప్ ఏదో మిరాయిలో కనిపిస్తుంది. అవును సార్. మీరు మాట్లాడుకున్నాం సార్. బట్ ఈ కథ మేము ఈ సినిమా ఏదైతే రేపు రిలీజ్ అవబోతుందో అది దాంట్లో మధ్యలో ఆపటాలు మిగతాది తర్వాత చూడండి అవి లేవు సార్. కథ ఎక్కడ మొదలైంది, దాని ప్రాబ్లం ఏంటి, దాని కాన్ఫ్లిక్ట్ ఏంటి, అది ఫైనల్గా ఎలా పూర్తయింది, ఈ కథ సర్కిల్ అయిపోద్ది. ఒక సర్కిల్ అయిపోద్ది. దాని తర్వాత ఎక్స్టెన్షన్ ఏముండొచ్చు
అనేది ఒక ఒక గ్లిమ్స్ ఉండొచ్చు. Yeah. గ్లిమ్స్ ఉండొచ్చు. ఉండొచ్చు. ఓకే. మీ దగ్గర ఏంటంటే జాంబిరెడ్డికి సీక్వెల్ ఉంటుంది చేస్తే కనుక. అవును, అవును. జాంబిరెడ్డి ఉంది కదా, సీక్వెల్ చేస్తున్నాం కదా. చేస్తున్నారు కదా. అవును, హనుమాన్కి ఉంది, అవును, మిరాయికి ఉంది. అవును. పార్ట్ 2 స్పెషలిస్ట్ అయిపోతారు మీరు. సార్ అంటే ఇంకా పార్ట్ 2లు తీయటం మొదలు పెట్టలా, తీసి అవన్నీ వర్క్ అయితే అప్పుడు అప్పుడు ఆనందం సార్. అంటే ఫ్రాంచైజ్ పొటెన్షియల్ సినిమాలు ఉండటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది సార్, అవును, తెలుగులో ముఖ్యంగా. తెలుగులో ముఖ్యంగా. అద్భుతంకి దానికి కూడా ఉంది. మీకు నచ్చిన సినిమా దానికి కూడా ఉంది. అద్భుతానికి కూడా ఒక ఐడియా ఒకటి అవును. జనరేట్ చేయడం జరిగింది. ఐ హోప్ అతి త్వరలో పార్ట్ 2 మొదలుపెట్టి చేయాలని కోరుకుంటున్నా. ఫస్ట్ జాంబిరెడ్డి వస్తుంది. యా, మోస్ట్లీ మళ్ళీ ఆర్డర్లో వచ్చేస్తాను మళ్ళీ మళ్ళీ ఇవన్నీ పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదో స్టార్ట్ అవుద్ది. మనకేం తెలుసు సార్, మనం ఏదో ప్లానింగ్ వేసుకుంటాం, ఏదో పుష్ చేస్తాం. మనం ఏదైతే బాగా చేద్దాం అని పుష్ చేస్తాం అదే జరగదు. మనం ఏదైతే లీస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తామో అది దేవుడు మనకి గిఫ్ట్ లాగా ఇచ్చేస్తుంటాడు. వాట్ నెక్స్ట్ అనేది చాలా పెద్ద క్వశ్చన్ కదా మీకు. కాదు సార్, ఎందుకంటే అసలు ఏమీ లేకుండా పొజిషన్ నుంచి వచ్చాను కదా, అసలు అవకాశమే లేని పొజిషన్ నుంచి వచ్చాను కాబట్టి మళ్ళీ ఏదో కింద మీద పడి చేసుకోగలనని ఒక నమ్మకం, ధైర్యం ఉంటుంది. కాకపోతే మీరు రెగ్యులర్ హీరో అయితే కాదు, ఎందుకంటే వచ్చింది కదా మనకు ఫేమ్ వచ్చింది కదా చేసేద్దాం అనుకునే హీరో కాదు. ఎందుకంటే అలా జరిగితే హనుమాన్ తర్వాత ఖచ్చితంగా 2-3 సినిమాలు వచ్చేసేవి. ఏదైనా సరే మనం టైం తీసుకుందాం, మంచి ప్రోడక్ట్ వేద్దాం అనుకునే పాలసీ ఉంది కాబట్టి. అంతే సార్. అంటే నేను అన్నిటికంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఇస్ ఆడియన్స్ క్రెడిబిలిటీ సార్. అవును. తేజ సినిమాకి వెళ్తే ఎఫర్ట్ కనిపిస్తుంది. నేను ఇందాక అన్నట్టు సక్సెస్లు మన చేతిలో ఉండవు, బట్ ఎఫర్ట్ నా చేతిలో ఉంటుంది. ఒక మంచి కథ చెప్పడం నా చేతిలో ఉంటుంది, నిన్ను ఎంటర్టైన్ చేసి పంపించడం నా చేతిలో ఉంటుంది. అంతవరకు 100% ఎఫర్ట్ అందరి సైడ్ నుంచి పెట్టించగలుగుతున్నావా లేదా నా చేతిలో ఉంటుంది. ఇది మాత్రం చేస్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకోవడానికి, ఈ క్రెడిబిలిటీ లూజ్ అవ్వాలని లేదు సార్ నాకు. సో సినిమా కొత్తగా సినిమాకి కొత్త తిన్నాం, కొత్త ఛాలెంజ్, అంతే, కొత్త ఛాలెంజ్. సో అందుకే ఎప్పుడు ఒక ప్యారలల్గా ఒక 2 సినిమాలు ఎప్పుడు అనుకుంటాను, ఏదైనా అవకాశం ఉంటే చేద్దాం, హనుమాన్ 3 ఏళ్ళు పడిసిన చేద్దాం అనుకుంటా, మళ్ళీ కుదరదు. దీంట్లోకి దిగంగానే ఇట్ విల్ టేక్ మై ఎవ్రీథింగ్ ఇన్ టు ద ఫిలిం. నా టైము, నా ఎనర్జీ, నా లుక్, నా గెటప్, ఫిజికాలిటీ అన్నీ అది తీసేసుకుంటుంది. దాంట్లోంచి బయటికి రాలేను అది అయ్యేంత వరకు. ఇప్పుడు డైరెక్టర్లు కూడా అలాగే ఉంటారేమో, తేజ దగ్గరికి వెళ్ళాలంటే ఏదో సంథింగ్, ఏదో మెరాకిల్ ఏదో పట్టుకుని వెళ్దామని అనుకుంటే మంచిది సార్. అలా కాని కథలు కూడా నా దగ్గరికి వస్తూనే ఉన్నాయి. అలా ఎవరు ఏమీ ఆగలేదు. ఇలాంటి సినిమాలు మాత్రమే చేద్దాము అనే ఆలోచన కూడా నాది కాదు సార్. అన్ని రకాల సినిమాలు చేద్దామని ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే నేను ఆడియన్స్గా థియేటర్కి వెళ్దాం అనుకుంటే నేను కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. ఓన్లీ యాక్టర్స్ అంటే మన సూపర్ స్టార్స్ని పక్కన పెడితే, మన దగ్గర ఉన్న సూపర్ స్టార్స్ని ఓన్లీ యాక్టర్స్ కోసం థియేటర్కి వెళ్ళటం కాకుండా నాకు అదర్ కాలింగ్ ఫ్యాక్టర్ ఆ సినిమాలో ఏముంది, అది కథ, విజువల్లా, కాన్ఫ్లిక్ట్ పాయింటా, ఎమోషనా, మ్యూజిక్గా, ఏదో కాలింగ్ ఫ్యాక్టర్ నాకు ఉండాలి కదా. అలాంటి కాలింగ్ ఫ్యాక్టర్ కోసం వెతుకుతూ ఉంటాను సార్. అలాంటిది దొరికిన రోజు అది లవ్ స్టోరీ అయినా అవ్వచ్చు, ఎంటర్టైనర్ అయినా అవ్వచ్చు, ఏదో ఒక సినిమా డెఫినెట్గా చేస్తాను. ఈజీగా నువ్వు చెప్తారా, ఏదైనా కథ విన వెంటనే ఇది నాకు సెట్ అవుతుంది బాస్ అని ఈజీగానే చెప్పేయగలరు? మొహమాటం ఎక్కడో వెంటనే తెలిసిపోద్ది, నాకు మైండ్లో తెలిసిపోద్ది. చాలా మీరు డైరెక్టర్ చెప్పడం చెప్పగలరా? లేదు, చెప్పలేను. మరి ఏంటి ప్లాన్ ఏంటి? బారు మెసేజ్ పెడతా. అవునా? బారు చాలా స్వీట్గా మెసేజ్ పెడతా. ముందు ప్లస్ పాయింట్లు చెప్తూ. అది కూడా ఏం లేదు, అసలు వాళ్ళ కథ గురించి జడ్జ్మెంట్లోకి వెళ్ళను సార్. నేను చేయట్లేదు అనుకుంటే ఇంకా వాళ్ళ కథ గురించి డిస్కషన్లోకి, జడ్జ్మెంట్లోకి వెళ్ళను. ఎందుకంటే ఐఎమ్ నోబడీ టు టాక్. అంత బార్ మెసేజ్లు ఏముంటుందని నాకు ఎందుకు కుదరట్లేదు, నాకున్న కమిట్మెంట్స్ ఏంటి, లేకపోతే ఇంకోటి ఏంటి, అలా చాలా స్వీట్గా పెడతాను. అయినా అఫెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇట్స్ ఓకే, దే విల్ లెర్న్ ఇన్ అ వైల్. అంతేగా. స్వీట్గా నో చెప్పడం కూడా తెలిసి ఉండాలి కదా. చాలా స్వీట్గా నో చెప్పడం తెలిసి ఉంటాం కాదు, స్వీట్గా నో చెప్తే అది తీసుకోవడం తెలిసి ఉండాలి. అది చాలా పెద్ద టాస్క్. అది టాస్క్. మీరు తీసుకున్నారు కాబట్టి మీకు అర్థమైంది. అది స్వీట్ గా నువ్వు చెప్తే ఎలా తీసుకోవాలో మీకు తెలుసు కాబట్టి, మీ కెరీర్ నేర్పించింది కాబట్టి. అవును, కరెక్ట్. నేను అదే అంటున్నా, కొంత జర్నీ చేస్తే వాళ్ళు కూడా ఇది కాదా, ఈడు కాదా, ఇంకోడు అని వాళ్ళు చాలా లైట్ సింపుల్ తీసుకుంటారు. నాకు మీరు అన్నారు కాబట్టి, ఒక గొప్ప దర్శకులు, చాలా పెద్ద ఒక ఆయన ఉన్నారు సార్. ఆయన నన్ను ఒకసారి పిలిచి తేజు ఒక కథ చెప్తా అన్నారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆయన కథ చెప్తా అన్నారు. నేను ఐ వాజ్ ఎక్సైటెడ్. సార్ సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, ఆనర్, అది అవన్నీ వద్దు, టైం వేస్ట్, కథ వినన్నారు. సరే అన్న, ఒక అరగంట చెప్పారు కదా. వినంగానే నేను ఎలా అనిపించింది అన్నారు, వెంటనే ఎలా అనిపించింది అన్నారు. నేను ఒక సెకండ్ ఆగి,
సార్ ఇది ఎందుకు కొంచెం మీరు చేసిన వాట్ ఎవర్ ఐ వాజ్ సేయింగ్ చెప్తుంటే సరే ఏం తింటావు అన్నారు అంతే కట్. లేదు నెక్స్ట్ డిస్కషనే లేదు. మళ్ళీ టాపిక్ లేదు. ఆ, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్కి అవును, అసలు అది పెద్ద విషయంగా ఆలోచించరు, వాళ్ళు ఎవరు ఏమీ అనుకోరు సార్. ఉమ్, అండ్ దాని తర్వాత నాకు అప్పుడప్పుడు మెసేజ్లు పెడుతుంటారు, నా కంటెంట్ ఏమైనా చూస్తే రిప్లైలు ఇస్తుంటారు, చాలా బాగుందమ్మా, ఇది బాగుంది, అది బాగుందని చాలా ఈజీగా తీసుకుంటారు సార్. అదే ఎక్స్పీరియన్స్, అదే లైఫ్ నేర్పించేది అదే కదా. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు కూడా కెరియర్ స్టార్టింగ్ లో చాలా ఎఫెండ్ అయి ఉంటారు. కరెక్ట్ 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 వస్తూ వస్తూ మెల్లమెల్లగా నేర్చుకోవడం. కరెక్ట్ కరెక్ట్. చిన్న స్లిప్ 4-5 తీసి ఎప్పుడో తెలుగు లాస్ట్ బీబీ ఎగ్జామ్స్ లో పెట్టాను సార్. అవునా స్లిప్ పెట్టారా మీరు? చిచి అలాంటివి చెప్పకూడదు ఇప్పుడు. నెవర్ సే నో టు అని ఉంది. ఆ, అంటే ఏంటి? అదే మీరు ఏదైనా ఒక విషయం బ్లైండ్ గా నో చెప్పచ్చు. నెవర్ సే నో అని ఉంది. ఎప్పుడైనా ఎప్పుడు అడిగినా ఎవరు అడిగినా ఇది నో, నా వల్ల కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ ఎవరైనా ఆఫర్ చేస్తారు అనుకోండి, అలా అంటే ఇలాంటిది ఎవరు అడిగినా, ఎలాంటి పొజిషన్ లో ఎలాంటి సిచ్యువేషన్ లో అడిగినా, ఇన్ జనరల్ లైఫ్ సినిమాలో కాదు. లేదు జనరల్ గా నేను ఎప్పుడు కూడా నా చిన్నప్పటి నుంచి బైక్ మీద హెల్మెట్ పెట్టుకోకుండా ఎప్పుడు వెళ్ళలేదు సార్. సూపర్. దాని తర్వాత ఎప్పుడైతే కారు కొనుక్కునే స్తోమత నాకు వచ్చిందో దాని తర్వాత ఇవాళ వరకు బైక్ ఎక్కలేదు సార్. ఓకే. సినిమాల్లో తప్పితే ఎప్పుడు ఎక్కలేదు. సినిమాల్లో ఎక్కినప్పుడు చాలా జాగ్రత్త డ్రైవ్ చేస్తే అసలు అవసరం లేదని నా ఫీలింగ్. ఇప్పుడున్న యంగర్ జనరేషను ఎంతో మందికి కానీ ఒక కారు కొనుక్కునే స్తోమత ఉండదు. అది ఉండి కూడా ఒక ఫ్యాన్సీతో బైక్ కొనుక్కుని సర్రా 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 వెళ్తూ ఉంటారు. అది యువర్ 100% ఆన్ రిస్క్. సో నువ్వు నన్ను ఎప్పుడు అడిగినా బైక్ మీద బయటకు వెళ్దాం, రైడ్కి వెళ్దాం, స్పోర్ట్స్ బైక్ ఉంది, ఒక ఫాస్ట్ బైక్ ఉంది, లేకపోతే RX 100లో కొత్త మోడల్ వచ్చింది. సూపర్. నిజంగా యూత్కి కావాల్సింది అదే కదా. ఏదో ఒక ఫాంటసీలో కానీ ఒక క్రేజ్ కానీ, అవును ఏదో స్పీడ్గా వెళ్దాం అన్నది అవును అది చాలా రిస్క్. అవును. హెల్మెట్ లేకుండా వెళ్ళడం ఇంకా రిస్క్ కాదు, ఫిక్స్ అయిపోండి. అంతే. సమ్ డే ద డేంజర్ ఈస్ హ్యాపెనింగ్. ఇది ఈ ఫిక్స్ ఈ అయిపోయి రోజు మిస్ అయినా ఏ రోజు జరుగుతుందో తెలియదు కానీ డేంజర్ అయితే జరగబోతుందని ఫిక్స్ అయిపోతే అప్పుడు చేయొచ్చు ఏదైనా. నెక్స్ట్ 3 AM ఫ్రెండ్ అని ఉంది. ఇండస్ట్రీలో చాలా మందికి ఆయన ఏమో రానా అన్న 3ంటికి లేచి ఉండే వాళ్ళు ఎవరున్నారంటే ఫస్ట్ ఆయన లేచి ఉంటాడు. పడుకోడా లేదు చాలా డిసిప్లిన్. 10 o'clock కల్లా ఆఫ్. బట్ హీస్ మై 3 AM ఫ్రెండ్. గో టు నేను ఏదైనా సడన్గా ఏదైనా ఇబ్బంది ఉన్నా, లేకపోతే నాకు ఏదైనా కావాల్సి వచ్చిన ఒక సజెషన్ కానీ, ఒక హెల్ప్ కానీ, కనెక్షన్ కానీ వీళ్ళ నుంచి వాళ్ళకి. ఎందుకంటే పాన్ ఇండియాని ఏకం చేయగలిగిన వ్యక్తి తను కాబట్టి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయటం కానీ బ్రిడ్జ్ అయినా అందరికీ అంటే సార్ అది చేసే మనసు ఉంది చూడండి, అది చాలా గొప్ప. తనకి ఏమీ లాభం ఉండదు సార్ తను చేసే వీటిల్లో మోస్ట్ ఆఫ్ థింగ్స్లో నేను చూస్తూ ఉంటా కదా. హీ నోస్ దట్ హీ విల్ నాట్ మేక్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. నీదర్ నేమ్ అంటే తనకు కొత్తగా వచ్చే పేరు కాదు, తనకు కొత్తగా వచ్చే డబ్బు కాదు, అందులోంచి డబ్బులు కూడా రావు మోస్ట్ ఆఫ్ ద టైం, బట్ చేస్తాడు తను. సో అంతటి I love him and I'm very happy that he's like a brother to me. I have him multiple times అన్నాడు కూడా, నేనున్నాను నీ వెనకాల, నువ్వు పడుతుంటే నేను పట్టుకుంటా, గో హెడ్. మాట చాలు కదా. చాలు. కానీ అలాంటి వాళ్ళు లక్కీగా నాకు చాలా మంది ఉన్నారు సార్ ఇండస్ట్రీలో. బట్ అర్ధరాత్రి ఫోన్ చేయగలిగిందని ఉంది కాబట్టి ఆయనకి చేస్తాను. నాని అన్నతో కూడా మీకు బాగా అవును సార్. ఆయన కూడా మిమ్మల్ని బ్రదర్ లైక్ యా ఫ్రీక్వెంట్ గా మాట్లాడుకుంటూ ఉంటాం. ఏమన్నా రిలీజ్ డేట్లు, అనౌన్స్మెంట్లు ఏదన్నా ఒక మాట చెప్పడం. చిన్నప్పటి నుంచి పక్క ఇల్లు సార్. నేను అమీర్పేటలో, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి పక్క ఇళ్ళలో ఉండేవాళ్ళు. అక్కడ నుంచి రిలేషన్. రానా దగ్గర ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే, చిన్న సినిమాకి ఎవరైనా గెస్ట్ కావాలితే ఒకసారి రానా వైపు చూడవచ్చు. రానా వచ్చి హెల్ప్ చేస్తారు. అతను ఎవరైనా కానీ ఉండదు, చిన్న సినిమా అంటే హెల్ప్ చేయడానికి రానా ముందు ఉంటాయి. సూపర్. మళ్ళీ చూడాలనుకునే సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు అలాంటి సినిమా? ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. త్రివిక్రమ్ గారి సినిమాలు చాలా అనిపిస్తాయి సార్. అలా జులై అనిపిస్తుంది. త్రివిక్రమ్ గారి రైటింగ్లో నువ్వు నాకు నచ్చావు అనిపిస్తుంది. మల్లేశ్వరి అనిపిస్తుంది. చాలా సినిమాలు ఉన్నాయి సార్. థియేటర్లో ఎక్కువసార్లు చూసిన సినిమా ఏంటండి? పోకిరి. ఎన్నిసార్లు చూసుంటారు? ఒక 7-8 సార్లు చూసా. కరెక్ట్గా హాలిడే స్టార్ట్ అయినాయి అప్పుడే నాకు. కంటిన్యూగా ఒక 7-8 సార్లు చూసా. ఇంటర్వెల్ క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించారా మీరు ఏమన్నా? లేదు చాలా చిన్న ఉంది సార్. అంత కథల పట్ల జడ్జిమెంట్లు అవన్నీ నాకేం లేదు. కానీ తెలుగు సినిమాల్లో, కమర్షియల్ సినిమాల్లో అలాంటి ట్విస్ట్ రావడం అప్పుడు అదే కొత్త. సినిమా అంతా ఒక ఎత్తు అయితే ట్విస్ట్ ఒక ఎత్తు.
ఇష్టమైన వ్యాపకం సినిమాలు చూడటం, డ్రైవ్ చేయటం. చేయను, చాలా తక్కువ చేస్తా, బట్ ఇష్టం నాకు. చదువుతుంటారా పుస్తకాలు? అస్సలు లేదా, జీరో. స్క్రిప్ట్ కూడా చదవలేను నేను. అవునా? స్క్రిప్ట్ కూడా మీకు పంపించాలంటే ఎలా పంపించాలో? తెలుగులోనా లేదంటే ఇంగ్లీష్ అలాంటి? లేదు సార్, నేను వింటారు అంతే. వింటమే, స్క్రిప్ట్ చదవడాలు ఏముండదు. లేదు. అంటే ఏదైనా 2 పేజ్ సినాప్సిస్ పంపితే చదువుతా కానీ స్క్రిప్ట్ బుక్లు లేదు, వెంటనే. వినేటప్పుడు ఆ పేసింగ్ అది ఇదిగోండి, ఇందాక చెప్పలేదు నేను. అమ్మో, ఏదే మా అనుదీప్ ఎగ్జాంపుల్ చెప్పా కదా, జీన్స్ ప్యాంట్ గురించి కొట్టుకుంటారా అంతే అన్నట్టుంటది. సో యా, ఎగ్జిక్యూషన్ ఎలా వస్తుందో చెప్తే కానీ అర్థం కాదు. ఇంకొకటి లాస్ట్ వన్, ఇష్టమైన ఫుడ్ కాంబో అని ఉంది. చాలా పెద్ద ఫుడ్డీ సార్ నేను. అవునా? నేను కానీ సినిమాల్లో లేకపోయి ఉంటే అసలు ఎంత లావ్ అయిపోయి ఉండను నాకే తెలీదు. పప్పు పచ్చడి, ముద్దపప్పు, ఆవకాయ నెయ్యి, ముద్దపప్పు ఆవకాయ నెయ్యి, అది ఈజియెస్ట్గా గుర్తొచ్చేది. కంటిన్యూస్గా నేను నాన్ వెజ్ తినాను, కానీ తినేటప్పుడు చికెన్ సాంబార్ రైస్. షూటింగ్లో 4 రోజులు ఎక్కడో ఉండి, అబ్రాడ్లో ఉండి సడన్గా ఇంటికి వచ్చిన తర్వాత ఏమైనా తినాలనిపిస్తే ఏం తింటారు? హోమ్ ఫుడ్ మీద ఒక ఇది వస్తుంది, అది ఇంట్లో ఉండే పప్పు, అదే అన్నం, అంతే. రాగానే ఆర్డర్ చెప్పేది అంతే. ఓ 50 ఏళ్ళ తర్వాత తేజ ఏ స్థాయిలో ఉంటాడు? ఏం చేస్తుంటాడు సార్? అసలు అంటే గోల్ అయితే పీస్ఫుల్గా ఉండాలని సార్. ఏం చేస్తున్నా కూడా పీస్ఫుల్గా ఉండాలని. ఇలాంటి అవకాశం వచ్చింది కాబట్టి, ఈ స్టేచర్కి వచ్చాం కాబట్టి, మన వల్ల నాతో పనిచేసేవాళ్ళు, నా చుట్టూ ఉండేవాళ్ళు 10 మందికి ఏదో ఒక విధంగా నేను ఉపయోగపడి వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళడానికి నేను ఉపయోగపడాలని, నేను పీస్ఫుల్గా ఉండాలి అంతే. అంతకుమించి ఏం లేవు. మనం ఏం ప్లాన్ చేసుకుని వచ్చింది కాదు. అసలు అవకాశం లేని రోజుల్లో ఇది వస్తుందని తెలియదు, అది వస్తుందని తెలియదు, తర్వాత ఇది జరుగుద్దని తెలియదు, అది జరుగుద్దని, నథింగ్ ఇస్ ప్లాన్డ్. సో ఇట్స్ ఆల్ గాడ్స్ బ్లెస్సింగ్ అండ్ ఆడియన్స్ లవ్, అంతే సార్. చాలా మంది చెప్తుంటారు చివరి రక్తపు బొట్టు వరకు, అలాంటివి ఏం లేవా సార్? చెప్పొచ్చు సార్, కావాలని లాస్ట్ మినిట్ వరకు సినిమాల కోసం పోరాడుతుంది అని. బట్ సినిమా ఈజ్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్ సార్. ఇట్ ఈస్ నాట్ ఎంటైర్లీ మై లైఫ్. నేను చాలా రీసెంట్గా చాలా ఎక్కువ రియలైజేషన్స్ జరగటం, హనుమాన్ అయిపోయిన తర్వాత కొంచెం స్పిరిచువల్ అవటం, దానివల్ల కొన్ని రియలైజేషన్స్ జరగటం అన్నీ జరిగింది. సో ఐ ఫీల్ కొంత ఇన్వర్డ్ లుకింగ్, లేకపోతే ఒక పర్పస్ ఉండాలి కదా మనకంటూ, ఒక పర్పస్ ఉండాలి. నేను వర్క్ ఈజ్ నాట్ మై పర్పస్. ఐ కెన్ బి రీప్లేస్డ్. నేను కాకపోతే ఇంకోళ్ళు చేస్తారు. అలా నేను రీప్లేస్ చేయలేని పర్పస్ ఏంటి అనే ఫైండింగ్ అది. బట్ డెఫినెట్గా నాకు అవకాశాలు ఉన్న రోజులు, నేను సినిమా చేస్తున్న రోజులు, ఐ విల్ డూ ఓన్లీ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు గివ్ మై 100% ఎఫర్ట్ టు ఇట్. అదైతే లైఫ్లో బాగా నమ్మే ఫిలాసఫీ ఏంటండి? నేనా సార్? ఈవెన్చువల్లీ ఎవ్రీథింగ్ కనెక్ట్స్. అంటే ఇప్పుడు మనం ఆరాటపడిపోతూ ఉంటాం, భయపడిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం. కొన్నేళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఆ రోజు అది ఎందుకు జరిగింది అనడానికి నీకు ఒక ఫుల్ సర్కిల్ కనెక్షన్ కనిపిస్తుంది. దానికి ఇప్పుడు సమాధానం సమాధానం వస్తుంది, కొన్నేళ్ళలో వస్తుంది, టైం పట్టచ్చు, కొన్నేళ్ళలో ఆ సమాధానం వస్తుంది. సో ఈవెన్చువల్లీ ఎవ్రీథింగ్ కనెక్ట్స్. ఫైనల్గా మిరాయి చూడడానికి రెడీగా ఉన్న ఆడియన్స్కి ఏం చెప్తారు? ఒక ఎక్స్ట్రాడినరీ యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం, ఫ్రమ్ ద స్టార్ట్ టు ఎండ్ ప్రతి సీను కొత్తగా ఉంటూ, ఎక్స్ట్రాడినరీ హైల్ డెలివర్ చేస్తూ, మ్యూజిక్గా లేకపోతే విజువల్గా పర్ఫార్మెన్స్ వైజ్ హైల్ డెలివర్ చేస్తూ, కొత్త యాక్షన్ బ్లాక్లు, మనం ఎప్పుడూ చూడని యాక్షన్ బ్లాక్లు, కొత్త విఎఫ్ఎక్స్ వరల్డ్, వీటిలన్నిటినీ ఒక క్వాలిటీ ఫిలిం చూస్తూ, చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ రెలవెంట్గా ఉండే ఒక సినిమా. అండ్ మీలో ఒక చిన్నపిల్లోడు ఉంటే మీరు చాలా ఎంటర్టైన్ అవుతారు, లేకపోయినా కూడా ఎంటర్టైన్ అవుతారు, ఎందుకంటే అది వేరే, దానికి కావాల్సినవి వేరే ఉన్నాయి. బట్ ఎవ్రీబడి హ్యాస్ అ స్మాల్ కిడ్ ఇన్సైడ్ దెమ్. ఇది జరిగితే బాగుండు, ఇలా ఉంటే బాగుండు. కానీ మీరు ప్రతిసారి చిన్నపిల్లల ఫ్యాక్టర్ మిస్ అవ్వట్లేదు. హనుమాన్ కానివ్వండి, అదే సార్ నాలో చిన్నపిల్లోడు స్టిల్ అలైవ్. నేను అందుకు ఎత్తుక్కుంటూ ఉంటా. ఫ్యాంటసీ ఈజ్ ఆల్వేస్ ఎక్సైటింగ్ కదా సార్, ఇలా జరిగితే బాగుండు అనేది. సో అలాంటి ఒక సినిమా అవుద్ది. మీరు బయలుదేరి టికెట్లు కొనుక్కొని కారు వేసుకుని నా సినిమాకి వచ్చి 2.5 గంటలు ఇస్తే యూ విల్ ఫీల్ హ్యాపీ, యూ విల్ ఫీల్ సాటిస్ఫైడ్. మంచి సినిమా చూసామని ఎఫర్ట్ పెట్టి తీసాం. ఇది మా 2.5 years ఎఫర్ట్.
వీఆర్ డెలివరింగ్ ఆర్ 100%. ఐఎమ్ ప్రతి కాన్ఫిడెంట్ అందరికీ సినిమా నచ్చుద్దని, నచ్చాలని భగవంతుని కోరుకుంటున్నాను. చాలా 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 మంచి విషయాలు చెప్పారు. హనుమాన్కి ముందు మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో ఇప్పుడు నాకు అంతే కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. కరెక్ట్ సార్. హనుమాన్ ఎంత పెద్ద హిట్ అయిందో అంతే మంచి హిట్ థ్యాంక్ యూ ఈ సార్. సినిమా కూడా అవ్వాలని థ్యాంక్స్ అలాట్ సార్. కోరుకుంటూ ఒకసారి గిఫ్ట్ ఇస్తున్నారు సార్. చిన్న సార్ మేము ఏదో ముచ్చటపడి మిమ్మల్ని ఎప్పుడు కలిస్తే చాలా ఏంటి సార్ ఆ చిన్నది. గిఫ్ట్? ఏదో చిన్న సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ.